టెన్నసీ మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామములండి. నాకు ఫస్టు లావణ్య మేడం, స్వప్న మేడం ఒక 1 ఇయర్ 2002లో నాకు పరిచయం అయ్యారు. టెన్నసీ నేను వెళ్ళడం జరిగింది. చక్కగా వాళ్ళిద్దరూ టెన్నసీలో చేస్తున్న వర్క్ చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక టెంపుల్లో క్లాసులు చేసాము, ఇంకా వేరే ప్లేస్లో చేసాము. అంటే ఈ అమెరికాలో క్లాసులు చెప్పడం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అయినా వాళ్ళిద్దరూ వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటూ ఇంట్లో అంతా సరి చేసుకుంటూనే చక్కగా మనందరికీ ఈ క్లాసులు లైవ్లోనే పెడుతున్నారు, అలాగే ఈ జూమ్లో పెట్టడం జరిగింది. ఓకే అండి. సో ఒక ఇలా క్లాస్ కండక్ట్ చేయడం అంటే ఎంత పని, ఎంత వర్క్ ఉంటుందో. ఒక పావుగంట ముందు వచ్చి ఫ్లయర్లు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడుకొని చిన్నదేమీ కాదు, ఫోన్లో నుంచే కదా, జూమ్లో నుంచే కదా అని అనుకోవడానికి ఎప్పుడూ లేదండి. దీనికి కూడా చాలా పబ్లిసిటీ చెయ్యాలి, ప్లస్ టైం టు టైం వచ్చి ఇక్కడ ఉండి చెయ్యాలి. ఇంత వర్క్ చేస్తేనే కానీ వెనకాతల ఉండే ఎంతో వర్క్ బయటికి రాదు. సో ఓకే అండి. థ్యాంక్ యూ స్వప్న అండ్ లావణ్య మేడం, థ్యాంక్ యూ. చక్కగా ఎంతోమందికి ఆత్మజ్ఞానాన్ని అందించడానికి ముందుకొచ్చి 3 రోజులు ఏర్పాటు చేసినందుకు. ఓకే అండి. లక్ష్మి నా పేరు, వైజాగ్. చాలామంది నేను పేరెంటింగు నేను గత ధ్యానం అయితే 97లో నేర్చుకున్నాను. కానీ 2012 నుంచి ఈ ధ్యాన మాతృత్వం అనే సబ్జెక్ట్లోకి రావడం జరిగింది. కార్యకారణ సంబంధము మనందరికీ పిరమిడ్ మాస్టర్లు ఇందులో చాలామంది అందరూ పిరమిడ్ మాస్టర్సే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవరైనా పర్లేదు నాలెడ్జ్ తీసుకోవడం గురించి. కార్యకారణ సంబంధము అనేది మనకు తెలుసు. ఒక కారణము ఏదైనా జరిగింది అంటే ఏంటి దీనికి రీజను అని మనం ఆలోచిస్తాం, కానీ వెనకాతలో దాని ఒక్కొక్క కార్యం ఉంటుంది. కార్యకారణ సంబంధాలు అవి గత జన్మవే అవుతాయి. ఇక్కడ మనం నెల 2 నెలల కిందట, 2 సంవత్సరాల కిందట చేసిన తప్పిదాలు కూడా ఉంటాయి. ఇవన్నీ వెరసే కార్యకారణ సంబంధం ప్రతి సంఘటన మనకు ఏర్పడుతూ ఉంటుంటాయి. సో అలా నేను ఈ సబ్జెక్ట్లోకి రావడం అనేది, మా కోడలు నీళ్ళు పోసుకునేటప్పుడు ఫస్ట్ ఈ సబ్జెక్ట్లోకి ముందు నేను ఇందులోకి ఎలా వచ్చానని చెప్తానండి. అప్పుడు మన మిగతా విషయాలన్నీ 3 రోజులు చక్కగా షేర్ చేసుకుందాం. మా కోడలు ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళు సింగపూర్లో ఉండేవారు. మెడిటేషన్ అనేది ఎప్పుడు నాకు అలవాటు. 97 నుంచి నేను ధ్యానం మొదలుపెట్టాను. ఫస్ట్ హెల్త్ ప్రాబ్లం కోసము ధ్యానం చేశాను. ఒక 2 నెలలు ధ్యానం చేసేసరికి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా నేను తగ్గించుకున్నాను. బ్యాక్ పెయిన్ అని, మోకాళ్ళ నొప్పులని, గైనిక్ ప్రాబ్లము, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ 2 నెలల్లో పూర్తిగా తగ్గిపోయాయండి. నాకు రోజుకి 2 అవర్ 3 అవర్ ధ్యానం చేసేదాన్ని స్టార్టింగ్లోనే, హెల్త్ కోసము ఓన్లీ కేవలం. తర్వాత మరి ఇంక నేను అయిపోయిన తర్వాత చక్కగా ముందుకు వెళ్తూ పుస్తకాలు చదువుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నాను. 2012లో మా కోడలు ప్రెగ్నెన్సీ అయినప్పుడు నేను ఈ సబ్జెక్ట్లోకి రావడం అనేది జరిగింది. అప్పటికే ఆల్రెడీ ఉన్నది. జీకే గారు వాళ్ళ అమ్మాయితో, అలాగే మా రిలేషను చాలామంది ఈ సబ్జెక్టుని తీసుకువెళ్తున్నారు. ప్రతిసారి 2020లో 2000 సంవత్సరంలో చెప్పారు. ఇప్పుడు పుడుతున్న మాస్టర్స్ అందరూ కూడా పైనుంచి మాస్టర్స్ వస్తున్నారు, భూమి మీదకి వస్తున్న వాళ్ళందరూ. యోగుల్ని పెంచడానికి తల్లిదండ్రులు యోగులుగా ఉంటేనే ఈ పిల్లలు యోగులుగా పెంచగలరు. అందుకని ముందు తల్లిదండ్రులకే నాలెడ్జ్ కావాలి. చాలామంది ఇలాగా పేరెంటింగ్ క్లాస్ అనగానే పిల్లల ముందు పంపించడానికి రెడీ పడతారు. పిల్లలు ఎప్పుడు బాగానే ఉంటారండి, బాగోలేనిది తల్లిదండ్రులే. సార్ ఈ విషయం స్పష్టంగా చెప్పారు. ఏమీ తెలియని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా ఏమీ తెలియకుండానే పెంచుతున్నారు. ఫస్ట్ తల్లిదండ్రులు ఆత్మజ్ఞానాన్ని నేర్చుకుంటే పిల్లలకి ఆత్మజ్ఞానం అనే వాళ్ళని బాగా పెంచుతాం. వాళ్ళలో ఆల్రెడీ ఆత్మజ్ఞానం ఉంది. మనకి తెలియకపోవడం వల్ల వాళ్ళల్లో ఉన్న ఆత్మజ్ఞానాన్ని మనం అణిచిపెట్టేసి ఫిజికల్ లెవెల్లోనే వాళ్ళని చూస్తాము, పెంచుతాము. సో అలా మా కోడలు ప్రెగ్నెన్సీ అప్పటికి నేను ఇది వింటున్నాను ఈ సబ్జెక్టు. సరే నేను ఇంకా రోజు కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే కార్యకారణ సంబంధం అన్నాను కదండి, దాని గురించి చెప్పేసి ఇందులోకి వెళ్ళిపోదాం. ధ్యానం చేస్తుంటే నాకు ధ్యానంలో ఒక వెలుగు కనిపించి ఆయన అన్నారు, అమ్మ నేను
భూమి మీదకి రావాలనుకుంటున్నాను, మీ ఇంట్లో నేను మళ్ళీ వస్తానమ్మా, నేను రావచ్చా అని అడిగారు. అతను తాజుద్దీన్ బాబా అని నాకు తెలుస్తుంది. నేను ఆయన పుస్తకాలు ఎప్పుడు చదవలేదు, ఆయన పేరు కూడా నేను వినలేదు. మీరు వినుండరు మేబీ. తాజుద్దీన్ బాబా ఎవరు అని ఆయన అడిగారు. తాజుద్దీన్ బాబా నాకు ఆ జ్యోతి, ఆ వెలుగు చూస్తే అలా కనిపించింది అనమాట ఆయనని. బాబా, మీరు ఒక యోగి అయ్యిండు, మీరు ఇలాగా అడుగుతున్నారు, మీరు వస్తే మా సంతోషంగా మేము పెంచుకుంటాం, మహదానందంగా అని చెప్పేసి నేను అన్నానమాట. అనగానే సరే, తర్వాత నెల రోజులు అంతా మా కోడలు ప్రెగ్నెన్సీ అయ్యారు. అయిన తర్వాత చాలా మిరాక్లస్గా వాళ్ళిద్దరికీ కూడా మంచి అనుభవాలు కూడా రావడం జరిగింది, వాళ్ళకి కూడా. సరే, అప్పుడు తన ప్రెగ్నెన్సీ టైం అయిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు అప్పుడు నాకు ఈ థాట్ వచ్చింది. ఆ డాక్టర్ దగ్గర వెయిటింగ్ ఉన్నాము మేము వైజాగ్లో హాస్పిటల్లో. వెయిటింగ్ ఉన్నప్పుడు 5వ నెల అప్పుడు సంథింగ్ వెయిటింగ్ ఉంటే, అక్కడ సత్యవతమ్మ డాక్టర్ గారు చాలా ఫేమస్ అనమాట ఆవిడ. ఎంతసేపు 2 గంటలు వెయిటింగ్ ఉన్నాం. 100 మంది లేడీస్ అక్కడ అలా వెయిట్ చేస్తున్నారు, 100 పైనే ఉన్నారు. టీవీలో ఏదో పెట్టారు. అప్పుడు అనుకున్నారే, టీవీలో ఏదో పెట్టారు, ఈ సినిమా నేను అప్పటికే ధ్యానమాత్రతో నాకు తెలుసు, ఒక పాంప్లెటే ఉంది, అప్పుడులో ఏమీ లేవు, ఇప్పుడు అంటే చాలా సమాచారం మన దగ్గరికి వచ్చింది. ఆ పాంప్లెట్ చూసుకొని మా కోడలతో నేను ఈ పేరెంటింగ్ విషయాలు పాటించడానికి రెడీ పడుతున్నాను అనమాట. చేయిస్తున్నాను ప్రెగ్నెన్సీ టైంలో ధ్యానము, శాకాహారము, సంగీతం వినడం, పొట్టలో బేబీతో మాట్లాడటము, మరి నాలెడ్జ్ని షేర్ చేయడం, గురువుల సందేశాలు వినిపించడం, ఇవన్నీ అప్పటికే చేయిస్తున్నాను. అనుకున్నాను, అరే ఇంతలా జనం ఉన్నారు, వీళ్ళందరికీ ఏదైనా ఒక సినిమా వేసి చూపిస్తే పేరెంటింగ్ పైన బాగుంటుంది, అందరి చేతికి పాంప్లెట్లు అంతమందికి అందించలేం కదా, మూవీలు అయితే ఇలాగ హాస్పిటల్ అంటే వేసినా సరే సరిపోతుందని ఇంటికి వచ్చిన తర్వాత ఒక మూవీ తీశానండి, స్పిరిచువల్ ధ్యానమాతృత్వం అని, తెలుగు మూవీ 20 minutes. దాన్ని తీసి ఇంకా అక్కడి నుంచి దాన్ని షెడ్యూల్ చేసి ఇలా అందరికీ అందించడం, యూట్యూబ్లో పెట్టి అందరికీ పంపించడం అలాగా అక్కడ నా వర్క్ ఆ రోజు మా మనవరాలతోటి స్టార్ట్ అయింది. అక్కడ బాబా గారు అడిగారు, అమ్మ నేను భూమి మీదకి రావాలనుకుంటున్నాను, రావచ్చని. ఒక యోగి అయినప్పుడు వాళ్ళు మనల్ని అడిగి మన ఇంట్లోకి అడుగు పెడతారు. మనము చూడండి, ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ముందు అడిగి వెళ్తాం, డోర్ కొట్టి ఏమండి లోపలికి రావచ్చు అని అడుగుతాము. అదే కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళు మామూలుగా తిన్న తలుపులు తీసుకుని ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు, మనకు తెలుసు. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరూ, ఈవెన్ ఆల్సో మనము కూడా, ఇప్పుడు నాకే 64 సంవత్సరాలు, నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, నా మనవరాలు ఇప్పుడు 12వ సంవత్సరం మనవరాలు ఉంది. సో ఎందుకంటే ప్రతి బేబీ వచ్చినప్పుడు మనకు ఒక హింట్ ఇస్తారు, పుట్టిన వాళ్ళు వచ్చినప్పుడు మనకు ఒక కళల ద్వారా తెలుపుతారు, లేకపోతే ఎదురుగుంట ప్రత్యక్షంగా ఎవరో ఒకరు వచ్చి మనకు చెప్పడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదా, మనం గమనించుకోము, మనకి ఎరుకే లేదు. ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకి ఎరుకలోకి వచ్చామన్నమాట. అలాగా ఆయన వచ్చి చెప్పారు. తర్వాత నుంచి పేరెంటింగ్ వరకు అంతవరకు చాలా తక్కువగా నడిచింది. నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, చాలా చాలా ఎక్కువగా పేరెంటింగ్ వరకు నేను ధ్యానం, పుస్తకాలు, సూపర్ కిడ్ పుస్తకము, తర్వాత పిల్లలే పెద్దల పుస్తకం, ఓషో గారు రాసిన పత్రిసారి దించారు అప్పటికే ఆ బుక్, తర్వాత ఇంకా రకరకాలైన విజన్ చార్ట్స్, ఇవన్నీ. ఎందుకంటే జీకే గారు ఆల్రెడీ చాలా పద్ధతులతో బేబీని పెంచడం మొదలుపెట్టారనమాట. ఆ విషయాలన్నీ నేను ఎక్కువగా వెలుగులో తీసుకొచ్చే ఫ్లాష్ కార్డ్స్ అని, మరి ఇంకా చాలా ఐటమ్స్ నేను మీకు చూపిస్తానండి. అవన్నీ కూడా పిల్లలకు సంబంధించినవన్నీ తయారు చేసి ఈవేళ అందరికీ ఎవరికి ఎక్కడ కావాలన్నా ఆ ఫ్లాష్ కార్డ్స్ కానీ, ఆ స్మెల్ ఐటమ్స్ కానీ, పిల్లలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ని పంపించడం, అలాగే ప్రెగ్నెన్సీ లేడీస్కి సమాచారం కూడా పంపిస్తుంది అనమాట. మెయిన్ ప్రెగ్నెన్సీ లేడీ సమాచారం ఎప్పుడైతే పాటిస్తుందో వచ్చిన బేబీ చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు ఒకే ఒక ప్రశ్న అందరూ అడుగుతారు, మా పిల్లలు చెప్పిన మాట వినటం లేదండి. ఇదే ఉంటుంది ఎక్కువగా అందరి నోటంటే వచ్చేది. 80% పీపుల్ ఇదే చెప్తుంటారు. ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు కూడా. వినడము అనేది పొట్టలో నుంచే నేర్పించాలి వాళ్ళకి. మనం అక్కడ నేర్పించము, అక్కడ ఫ్రీగా వాళ్ళని వదిలేస్తాము. తర్వాత పుట్టిన తర్వాత కూడా పిల్లలు వాళ్ళకి అంతా తెలుసు, వాళ్ళు వింటారు అన్న జ్ఞానం మనకు లేదు. లేకపోవడం, ఆ చిన్నపిల్లడు వాడికేం చెప్తాడు, వాళ్ళకే వాళ్ళు చెప్తారని చెప్పేసి పిల్లలు మనం బయటికి వెళ్ళేటప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. తల్లి బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలకి చెప్పి వెళ్ళాలి. అక్కడ చిన్నప్పుడు పుట్టిన వెంటనే బేబీకి చెప్పి వెళ్ళాలి. ఇక్కడ మిస్ అవుతున్నాం. తర్వాత 6వ సంవత్సరం 7వ సంవత్సరం వచ్చిన తర్వాత పిల్లలకి చెప్పాలి అనే ఐడియానే పెట్టుకోరు. చాలా తక్కువ మంది మాత్రమే పిల్లలకు చెప్పి వెళ్తారు. అంటే పిల్లల్ని మనలాగే వాళ్ళు అని గౌరవించడం అనేది ఫస్ట్ మనం చెయ్యాలి.
ఎందుకంటే ప్రెగ్నెన్సీ నుంచి పుట్టిన మాస్టర్సు మన గర్భాన్ని ఎంచుకొని వస్తారు వాళ్ళు. ఎలాంటి తల్లిదండ్రులు, వాళ్ళు ఎలా మమ్మల్ని పెంచుతారు అన్నది కాలిక్యులేషన్ చేసుకొని బేబీలు కడుపులో పడుతూ ఉంటాయి. సో అలా అందరికీ ఆ సమాచారం అందిస్తున్నానండి. ఆ దశలోనే ఫస్ట్ మనం ఏం చెప్పుకుంటామంటే ఇక్కడ ఒక స్త్రీ రెడీ అవుతున్నప్పుడే పెళ్ళికి ముందు నుంచే ఇక్కడ మనం కొంత జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేది ఉంది. అందుకే పూర్వము గురుకుల పాఠశాలలకు పంపించి చదివించేవారు. పెద్ద మనిషి అయ్యింది, పెద్దవాళ్ళు అయ్యారు అంటే ఏంటి, ఆ 12, 13, 14 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ మైండ్ మెచ్యూరిటీలోకి వస్తుంది. 1వ సంవత్సరం నుంచి 7వ సంవత్సరం వరకు వాళ్ళ దైవంతో కనెక్ట్ అయి ఉంటారు పిల్లలు. మనం ఏం చెప్తూ వాళ్ళని పట్టించుకోము మనం, కానీ మనం చెప్పిందన్నీ వాళ్ళు చాలా చాలా జాగ్రత్తగా వింటారు. భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటారు 7 సంవత్సరాల వరకు. 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు మనస్సు డెవలప్ అవ్వడం మొదలు పెడుతుంది. అంతవరకు వాళ్ళకి ఎక్కువగా మనస్సు ఉండదు. 7 సంవత్సరాల నుంచి బోల్డ్ క్వశ్చన్లు వేస్తారు పిల్లలు. అదేంటమ్మా, ఇదేంటి, ఇది ఎందుకు అలా ఉంది, అదెందుకు ఇలా ఉంది, ఎన్ని వేస్తారో. ఆ క్వశ్చన్లకి మనం సమాధానం చెప్పగలిగితే అక్కడే మన మొదటి జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. 7 నుంచి 14 సంవత్సరాల పీరియడ్లోని అక్కడే మనం ధ్యానాన్ని అందించడం. అందుకే పత్రిజీ చెప్పారు స్కూల్స్ అన్నిటికీ ధ్యానాన్ని అందించమని. ఇప్పటి నుంచి మనం అదే పని చేస్తున్నాము. సో ఇప్పుడు మన పిల్లలు ఇంకా మన స్టేజ్లో లేరు కదా. ఆ 14 సంవత్సరాల ఏజ్ అప్పుడే బాలబాలికలకి, పిల్లలకి, ఆడపిల్లలకి కానివ్వండి, ముందు మనం టాపిక్ లేడీస్ గురించి వస్తుంది కాబట్టి ఇక్కడ ఆడపిల్లలకి పెళ్ళికి ముందు నుంచే ధ్యానం అనేది ఉండాలి. చిన్నప్పటి నుంచే 5-6 సంవత్సరాల నుంచి మనం ధ్యానంలో కూర్చోబెడితే పిల్లల్లో ఆ కూర్చుని 10 నిమిషాలు చాలు, వాళ్ళకి ఎక్కువ అక్కర్లేదు. ఆ శాంతము అనేది అక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు 5-6 సంవత్సరాల పిల్లలు దాటిపోయారు, నెక్స్ట్ 10-12కి వచ్చేసాము. ఆ ఏజ్ వాళ్ళు కూడా మనకు ఉన్నారు, ఇప్పుడు ఉంటారు. మనకి లేకపోవచ్చు, కానీ మన ఇంట్లో మన చిన్న అన్న, పెదనాన్న, మన అన్నదమ్ముల పిల్లలు, అక్కజెల్లెల పిల్లలు, సిబ్లింగ్ అంతా మనం వెనకాతలే ఉంది, మన ఫ్యామిలీ అంతా మనం వెనకాతలే ఉంటారు. వాళ్ళందరికీ కూడా దీన్ని మనం అందిద్దాం. పత్రిసారే కాదు, మనం ఏదైనా ఒక చెట్టు నాటినప్పుడు, ఒక వృక్షము విత్తనం మంచిది చూసుకుంటాం. విత్తనం మంచిగా ఉంటే తర్వాత వచ్చే ఫలాలన్నీ కూడా మంచిగానే ఉంటాయి. అలాగే ఈ ప్రెగ్నెన్సీ టైం నుంచే ఆ పిల్లలకి మనం ధ్యానం అందించినట్లయితే పెళ్ళికి ముందు నుంచే చాలా అద్భుతమైన పిల్లల్ని మనం పత్రిజీ మాటకి మనం గౌరవం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆయన అదే చెప్పారు, ఎన్నో విషయాలు చెప్పారు. ఏమీ తెలియని తల్లిదండ్రులకే నాలెడ్జ్ లేదు, ఇంక పిల్లలకి ఎలా వస్తుంది చెప్పండి. మనకు లేదు నాలెడ్జ్. మా అమ్మ మాకు ఎంతైతే ఇచ్చిందో అదే ఉంది నా దగ్గర. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్న తర్వాత నేను ఆ ఇంప్లిమెంటేషన్ పెట్టాను. నా పిల్లల పట్ల కూడా ఇప్పటికీ చేస్తూ ఉంటాను. ధ్యానమాత్రతో అది ఎప్పుడూ అయిపోయింది కాదు. ఇప్పటికీ నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. చెప్పాను కదా, నా కొడుకే 45 సంవత్సరాలు. కానీ ఇంకా వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు, ఈవెన్ పెట్టేటప్పుడు మన ఆలోచన ఎలా ఉందనేది నేను గమనించుకుంటూనే ఉంటాను. ఇప్పటికీ ధ్యానమాత్రతో ఎప్పటికీ ఉంది అది చిన్నప్పుడే కాదు, అయ్యేది కాదు. సో అలా పెళ్ళికి ముందు నుంచే మనం ఆ లేడీస్కి ఇవాళ రేపు చాలామందికి మెన్సెస్ లేట్ అవుతున్నాయి. తర్వాత 5, 6, 8 రోజుల వరకు అవ్వడము, లేకపోతే 20 రోజులకే వచ్చేయడము, లేకపోతే చాలామందికి బుడగలు వచ్చేస్తున్నాయి గర్భసంచిలో. ఎక్కువ కేసులు, నేను ఎంతమంది కేసులు విన్నాను. మేము పిరమిడ్ కట్టాము వైజాగ్లో. పిరమిడ్కి చాలామంది వస్తుంటారు కదా, 200-300 మంది వరకు వస్తారు మాకు ఎవ్రీ మంత్ పౌర్ణమి క్లాసులకి, వీక్లీ క్లాసులకి. ఎంతోమంది అడుగుతూ ఉంటారు. ఆ పిల్లలకి గాలి బుడగలు అనేవి ఇప్పుడు ఏర్పడిపోతున్నాయి. 14, 15, 16 సంవత్సరాలకి అవి వచ్చేస్తున్నాయి, ట్విస్ట్లు వచ్చేస్తున్నాయి గర్భసంచిలో. ఎందుకు వచ్చేస్తున్నాయి? ఎప్పుడైతే ఈ పిల్లలు మెచ్యూర్ అయిన కాడి నుంచి ఈ ప్రాబ్లము అక్కడ లేకుండా మనం చూసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. అందుకే ఇది చెప్తున్నాను అనమాట. అక్కడ తేడాలు ఉంటాయి. ఎందుకు ఉంటున్నాయి? ఫుడ్ వలన, జంక్ ఫుడ్లు ఇవి అవి అని అనుకుంటాము. ఆ ఫుడ్ వలన వచ్చే ప్రాబ్లం 1% మాత్రమే, లేదంటే 5% తీసుకోండి. ఫుడ్ ఎప్పుడు నీ నోట్లోకి ఏది పోతుందో నీకు చెడుపు చేయదు. ఇక్కడ చెడుపు చేసేది ఏంటి? మాంసాహారం మనకు చెడుపు చేస్తుంది. పిల్లలకి ఆ శాకాహారాన్ని మనం అలవాటు చేయాలి, ఆడపిల్లలకి ఇప్పటి నుంచే కూడా. ఈవెన్ మగపిల్లలు ఉన్నారు అందులో. మన సబ్జెక్టు లేడీస్ టాపిక్ కాబట్టి ఇందులో మనం ఇది మెన్షన్ చేస్తున్నాను నేను. పిల్లలకి శాకాహారం ఎప్పుడైతే మనం అక్కడ ఉంటుందో, గర్భసంచి ఎందుకు వాళ్ళు
మెన్సెస్ అయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఏర్పడతాయంటే ఒకటి ఫస్ట్ పాయింట్ మాంసాహారం. మన పిల్లలు ఆ గాలిబొడుగులు అవి రాకుండా చాలామంది పిల్లలు బేగా పుట్టట్లేదు. పెళ్ళైన తర్వాత 6 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోతున్నాయి. ఎంతమంది అంటే 100కి ఒక 40 మందికి 10 మందిలో 4గురికి పిల్లలు లేటుగా వస్తున్నారు. మీరు అందరూ గమనించారో లేదో, లాస్ట్లో మీరు నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అందరూను. చాలామంది దగ్గర వింటున్నాము పిల్లలు బేగా కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు అంటే వెరసి ఇక్కడ మెచ్యూర్ అయిన తర్వాత వచ్చే ఫంక్షన్స్ సరిగా లేనప్పుడు ఆ ఫంక్షన్ సైక్లింగ్ అవుతూ ప్రెగ్నెన్సీ దగ్గరికి వెళ్ళేసరికి లేట్ అయిపోతున్నాయి. పిల్లలకి వెళ్తున్నారు ప్రెగ్నెన్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలు అబార్షన్లు అయిపోవడము, అది కాకపోతే అక్కడ దాటుకొని వెళ్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేసరికి మైండ్ మెచ్యూరిటీ, ఆటిజం పిల్లలు పుట్టేస్తున్నారు. ఎంతమందికి ఆటిజం పిల్లలు ఉన్నారండి. నేను ఈ సబ్జెక్టుకి వచ్చిన కొత్తలో 10లో ఒకళ్ళిద్దరు ఆటిజం పిల్లలు విన్నాను. ఇప్పుడైతే 5-6 ఆటిజం పిల్లలు. అంటే బుద్ధిమాంద్యం, బుద్ధి సరిగా డెవలప్ అవ్వదు. ఎందుకు బుద్ధి డెవలప్ అవ్వలేదు అంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో ఈవెన్ మెచ్యూర్ టైంలో ఆయన ఫంక్షనింగ్ సరిగా లేకపోతే అది అక్కడ పిల్లల మీదకి వెళ్ళిపోతుంది. పిల్లల మీదకి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో ఎంత పడతారు తెలుసా అండి తల్లిదండ్రులు. వాళ్ళకి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చాక కొందరు చనిపోతారు మంచం మీద ఉండి. తర్వాత వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండదు. వాళ్ళని మన జీవితకాలం వాళ్ళని చూడాల్సిందే, వాళ్ళు బతుకున్న ఇలా ఇన్ని జరుగుతున్నాయి. ఇది ఎక్కువైంది అప్పటికి ఇప్పటికి. అందుకని పేరెంటింగ్ అనేది వెళ్ళాలి అనే సంగతి పత్రిసారి కూడా గ్రహించి 2000 సంవత్సరంలోనే పత్రిసారి దీనికి ఒక పక్క పెద్ద పీట వేశారనమాట. పేరెంటింగ్ అనేది గర్భంలో ఉండేటప్పుడే తల్లి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడికి ముందు వచ్చినప్పటికి గర్భసంచి బాగా ఉండాలి, ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా. అంటే ఇక్కడ మెచ్యూర్ అయిన ముందే ఆ పిల్లలకి మనం ధ్యానం నేర్పించి దానికి సంబంధించిన పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలు ఇచ్చి వాళ్ళని శాకాహారము ప్లస్ ధ్యానము ఈ 2 చేయించినప్పుడు ఎప్పుడైతే మనం టైం తప్పకుండా ఒక 2 టైమ్స్ రోజు పావుగంట సమయం చాలు పిల్లలకి. మనము పిల్లలు 50 సంవత్సరాల తర్వాత 25 ఏళ్ళ తర్వాత మంచి ఉద్యోగం రావాలి, మంచిగా పెళ్లి చేసుకోవాలి, మంచి పిల్లలు పుట్టాలి, వాళ్ళు బాగా పెరగాలి అన్న ఉద్దేశంతోనే మనం పిల్లల్ని పెంచుతాము, వాళ్ళని చదివిస్తాము. కాలేజీలకి స్కూల్ లక్షల ఫీజులు పోసి మనం చదివిస్తే ఎంతమంది ఈరోజు వాళ్ళ జీవితాలు సక్రమంగా వెళ్తున్నారండి. ఎన్నో పెళ్ళిళ్ళు వరకు వెళ్లకుండా ముందే ఆగిపోతున్నాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎన్నో ఫ్యామిలీలు అబ్బాయి 2 ఏళ్ళకే దూరం అయిపోయి విడిపోతున్నారు. తర్వాత ఇంకా ఉన్న కాడికి ప్రెగ్నెన్సీ సమస్యలు ఉంటున్నాయి. ఇవన్నీ ఎక్కడ సరిచేయాలి అంటే అందుకే వివాహం అనేది ఒక చాలా పెద్ద వ్యవస్థ. అది ఇంతంత కాదు, వ్యవస్థలో అవస్థ ఉంది. అయితే వ్యవస్థను ఎప్పుడైతే మనం ఇక్కడ ధ్యానంతో, ఇక్కడ నాలెడ్జ్ తోటి, తల్లిదండ్రులు నాలెడ్జ్ ఉంటే పిల్లలు ఖచ్చితంగా కూర్చోబడతారు. పిల్లలు కూర్చోబెట్టడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, మనం ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. లేకపోతే చాలామంది మాస్టర్స్ ఆల్రెడీ ఆ సబ్జెక్టులు మనకు చెప్పుంటారు. నేను వెళ్ళగా వస్తుంది అదే. అక్కడ ఎప్పుడైతే అమ్మాయిని మెచ్యూర్ ముందు నుంచి మనం 8-9 సంవత్సరాల నుంచి ధ్యానం అలవాటు చేసి కూర్చోబెట్టి మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఆహారాన్ని సరి చేస్తే ఆ పిల్లలు చక్కగా పెరుగుతారు. వాళ్ళ వివాహ సమయం వచ్చినప్పటికి ఏదైతే చదువుతారో వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదివినప్పుడు, కాలేజీకి వెళ్ళి చదివినప్పుడు ఆ బర్డెన్ ఫీల్ అవ్వరు ఫస్ట్. ఎందుకంటే ధ్యానంతో తేలికగా ఉండడము అనేది వాళ్ళకి అలవాటు అవుతుంది. విషయాలు సీరియస్గా తీసుకోవద్దని మనం అక్కడే మెడిటేషన్లో అదే చెప్తాం. నాలెడ్జ్ ఏమి ఇస్తాము అంటే అందరూ నువ్వే ఫస్ట్ మార్క్ రావాలి, నీకే 100 మార్కులు రావాలి, ఇలా పెంచడము అది చాలా డేంజరస్ చదివింపు అనమాట. సో ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే ఆ పిల్లలు పెరుగుతూ ఉంటారో పెళ్ళికి వెళ్ళినప్పటికీ వాళ్ళ గర్భసంచి చక్కగా ఉంటుంది. ముందు గర్భసంచిని మనం చక్కగా కాపాడాలి అంటే ఇక్కడ చేయాల్సింది ఇది. అయితే తల్లిదండ్రులకే నాలెడ్జ్ లేకపోతే ఏం చేస్తారు పిల్లలు? ప్రతి పనికి నువ్వు అలా చేయకు, నువ్వు ఆడపిల్లవు, సరిగా ఉండలేవా, ఇలాగా ఎన్నో విషయాలు మనందరికీ తెలుసు. రోజువారీ ఒక 10-15 సార్లైనా మనం ఆడపిల్లల్ని నువ్వు ఆడపిల్లవి, నువ్వు మగపిల్లవాడివి, ఇలాగ ఎన్ని విషయాల్లో ఒక్కొక్కరు. ఇంకా అది నేను అంత క్లియర్గా చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసు దాని గురించి. రోజువారీ మనము మన అమ్మా నాన్నల దగ్గర మనం పడ్డాము. అలాగే ఓకే, మన అమ్మా నాన్నలకి నాలెడ్జ్ లేదు, ఆ కాలం అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ కాలం చాలా మార్పు చెందింది. ఇప్పుడు సార్ ఏం చెప్పారు?
పుట్టిన పిల్లలందరూ యోగులు పుడుతున్నారు భూమి మీద. యోగుల్ని పెంచడానికి తల్లిదండ్రులు కూడా యోగులుగా ఉండాలి. తల్లిదండ్రులు యోగులుగా లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? చెప్పాను కదా! ఈ ప్రాబ్లమ్స్ పిల్లలు బేగా పుట్టకపోవడము, పుట్టిన తర్వాత పిల్లలు ఎన్నో ఫేస్ చేయడము, ఈ ఆటిజం పిల్లలు రావడము, అది కాకుండా పెరుగుతూ ఉన్నప్పుడు చదువుల్లోని వాళ్ళు డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడము, తర్వాత దాని ప్రభావంతో ఎంతోమంది పిల్లలు ఇంట్లోంచి పారిపోవడాలు, లేకపోతే ఇంకేవేవో చనిపోవడాలు ఎన్నో జరుగుతున్నాయి. రెక్లెస్గా తల్లిదండ్రులు గౌరవించకుండా ఎన్నో ఎన్నో విషయాల్లో మనం పిల్లల విషయాల్లో చెప్పాలంటూ 50% మనం చక్కగా వెళ్తున్నామేమో. 50% పిల్లలు పెంచడంలో ఇంకా ఎక్కువే ఉన్నాయి, ఫెయిల్యూర్లు ఉన్నాయి. ఫెయిల్యూర్లు అని కాదు, లెర్నింగ్గా అనుకొని ఊరుకుంటాం అనమాట. వాటిని కూడా ప్రతిసారి అదే చెప్తారు, ఏవైనా లెర్నింగే ఇదంతా కూడా. ఖలీల్ గిబ్రాన్ చెప్తారు, మేడం చెప్పారు ఇందాక, మీ పిల్లలు కాదు. మనం ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళాలి అంటే, మనం ఇండియా వెళ్ళాలన్నా, ఒక అమెరికా రావాలన్నా, ఒక బొంబాయి వెళ్ళాలన్నా ఒక వాహనం కావాలి మనకు. ఒక ఫ్లైటో, ఒక కారో, ఒక ట్రైనో, బస్సో కావాలి. అది లేనిదే మనం వెళ్ళలేము. అలాగే భూమి మీదకి ఆత్మ పదార్థం, ఒక సోలు తన భూమి మీదకి వచ్చి తను పొందాల్సినవి పొందడానికి ఒక శరీరం కావాలి దానికి. ఆ శరీరం మనల్ని ఎంచుకుంటుంది. తల్లిదండ్రులు కేవలం ఆ ఆత్మ పదార్థానికి శరీరం ఇవ్వడానికే ఉన్నారు. అంతే తప్ప నా పిల్లలు వీడు డాక్టరే చదవాలి, వీడు లాయరే చదవాలి, వీళ్ళు ఇలా బాగా చదవాలి, వీళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇలాగా ఈ పోటీతత్వంతో పిల్లలు పెంచినప్పుడు ఆ పోటీ అనేది దాని యొక్క ప్రభావం వాళ్ళ మైండ్ మీద ఉంటుంది. ఆ మైండ్ మీద ఉన్నది బాడీ మీద వర్కౌట్ అయిపోతుంటుంది. అందుకే పిల్లలు చాలామంది ఒళ్ళు ఉంటారు ఎక్కువగా. ఫుడ్ వలన ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ వల్ల ఎప్పుడు ఒళ్ళు రాదు. మన మైండ్లో మన మోత, మన బర్డెనే మనకి ఒళ్ళు వస్తుంది. తల్లిదండ్రులు కానీ ఇతరులు కానీ వాళ్ళ మీద బర్డెని మోపేయడం, ఆ పిల్లల బర్డెని తీసేసుకోవడం వల్ల మైండ్ ఎంత బరువు అయితే మనము అంత బరువు అవుతాం. సో అది గుర్తించే పత్రిసారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి నాలెడ్జ్ తెలిసినప్పుడే పిల్లలకి అది ఇస్తారు. పిల్లలు పెంచేటప్పుడే ఇవన్నీ పోతాయి. ఆడపిల్ల పెరుగుతూ ఉన్నప్పుడే నీకేం తెలియదు, నువ్వు కూరుకో, నీకెందుకు ఇలా ఎన్నిసార్లు అంటామో, ఎందుకంటే మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు నేచురల్గానే, పిల్లలు కూడా ఒప్పుకోవట్లేదు, నేచురల్గా కొన్ని విషయాలు ఇప్పుడు తగ్గాయి. ఆల్రెడీ తగ్గించుకున్నాం మనం చాలా మటుకు. కానీ ఇంకా చాలా విషయాల్లో తగ్గాలి. మన ఇండియా కన్నా అమెరికాలో పిల్లలు పెంచడం అంటే ఒక పెద్ద టాస్కే నిజంగా. ఇక్కడ ఇండియాలో చాలా 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 బెటరు మన పిల్లల పెంపకం అని చెప్పొచ్చు. ఇక్కడ నేను చూస్తున్నాను కదండి, ఇక్కడ ఏంటంటే ప్రతిదీ ఇక్కడ మారిపోయింది పద్ధతి. ప్రతిదీ విత్తనం దగ్గర నుంచి మారినట్లుగా అయిపోయింది. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇక్కడ ఈ గవర్నమెంటు, ఈ రోడ్లు, ఈ సిస్టము, ఈ దీనివల్ల పిల్లల్ని ఎక్కడికక్కడ నొక్కి ఉంచితేనే కానీ అవలేని పరిస్థితుల్లాగా అయిపోయి చాలా విషయాల్లో. ప్రతి ఫుడ్ దగ్గర అయితే ఇంకెలాగూ తప్పట్లేదు. బయట అంతా నాన్ వెజ్ ఫుల్, అంతా స్కూల్కి వెళ్తే అందరూ నాన్ వెజ్ అక్కడంతా మొత్తం. మన పిల్లల్ని వెజిటేరియన్తో పెంచడం అంటే చాలా పెద్ద టాస్క్ ఇక్కడ. కానీ మా మా కోడలు వాళ్ళు పిల్లలు ఇక్కడే, మా పెద్ద మనవరాలు 10 సంవత్సరాలండి, ఇక్కడే పెంచుతున్నారు. పిల్ల స్కూల్కి వెళ్తుంది 10 ఏళ్ళు బట్టి 5 ఏళ్ళు బట్టి చక్కగా. అక్కడ కేకులు కూడా తినరు వాళ్ళు, అక్కడికి అందులో ఎగ్ ఉంటుందని సంగతి పిల్లలకు అర్థమైంది. ఇంకా పెద్ద మనవరాలు కూడా 12 సంవత్సరాల పాపకు కూడా. చాలామంది పిరమిడ్ మాస్టర్లు అంటే ప్రెగ్నెన్సీ నుంచి కడుపుతో ఉన్నప్పటి నుంచి అయితే వాళ్ళు మన మాట వింటారు కనుక వింటున్నారు వీళ్ళు. కానీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేకుండా ఇప్పుడు సడన్గా కొంతమంది ధ్యానంలోకి వచ్చారు, 8 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటున్నాయి. ఈ పిల్లల్ని శాకాహారులు తీసుకురావడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చేయాల్సిందే. ఒక రోజుకి ఎప్పుడో ఒక రోజుకి ఖచ్చితంగా అది ప్రయత్నం ఫలిస్తుంది. చాలామంది సక్సెస్ అయ్యారు కూడానండి, పిల్లలు తీసుకొస్తున్నారు. ఎందుకంటే కడుపుతో ఉన్నప్పటి నుంచి అక్కడి నుంచి వింటారు కదా మాంసాహారం యొక్క దుష్ఫలితాలు, శాకాహారం యొక్క మంచి రిజల్టు, యానిమల్ లవ్ చేయాలన్న విషయము అన్నీ అక్కడ అర్థం చేయించాలి ఆడపిల్లకి. చేసినప్పుడు అప్పుడు తనకి ఇక్కడికి వచ్చినప్పటికి ఆ గర్భసంచి చక్కగా మంచి పరిస్థితుల్లో ఆ గర్భసంచి రెడీగా ఉంటుంది. అండ్ రెండోది, చాలామందికి పెళ్ళైన తర్వాత ఈ టాపిక్ని కూడా కొంచెం మనం టచ్ చేసుకుంటూ వెళ్దామండి. ఇన్ని పరిస్థితులు బాగున్నా కూడా చాలామందికి పిల్లలు ఉండటం లేదు. నేను చాలామందికి ఇందులో నా గ్రూపులో
పిల్లలు లేని వాళ్ళున్న వాళ్ళందరికీ కూడా ఇది పంపించాను. ఎందుకు పిల్లలు పుట్టరు అంటే అనేకమైన కారణాలుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకుని ఈ గర్భసంచి పిల్లలు చిన్నప్పటి నుంచే మెన్సెస్‌లు సరిగ్గా రాకపోవడం, దాంతో నాన్ వెజ్ ప్రభావం ఇదంతా ఒకటి ఉంటుంది. శరీర ప్రభావం కూడా ఉంటుంది. మనసు ప్రభావం. దీన్నే కర్మ కూడా తెచ్చిపెడతది. మాంసాహారం వెళ్ళి కర్మను తీసుకొస్తదన్నమాట. ఆలోచనలు వెళ్ళి కర్మలు తీసుకొస్తాయి. ఒకటి. రెండోది, గత జన్మల్లో పిల్లలు పుట్టకపోవడానికి ఇన్ని కారణాలు చెప్పుకుందాం చూడండి. ఒకటి, ఇప్పుడు చూడండి, మనం తెల్లారి లేసి టీవీ వింటాం, పేపర్ చదువుతాం. తల్లి పిల్లలు పెంచలేక ఆత్మహత్య చేసుకొని తను చనిపోయిందని, లేకపోతే పిల్లలు పెంచలేక ఎక్కడో తోసేసిందని ఇవన్నీ వింటాం. ఇలాగా గత జన్మల్లో ఎవరైనా పిల్లల్ని అలాగా చంపేసి ఉన్నప్పుడు కూడా ఇక్కడ పిల్లలు పుట్టరు. ఎందుకంటే ప్రేమ అనేది లేకుండా నిర్దాక్షిణ్యంగా అక్కడ మనం ఆ పిల్లల్ని చంపేసినందువల్ల ఇక్కడ పిల్లలు అనేది కలగరు. ఎందుకంటే దీనికి ఎగ్జాంపులే నాకు ఒక మేడము తుని వాళ్ళు, తన టీచరు మెడిటేటర్ ఆవిడ కూడా 2000 సంవత్సరంలో వచ్చి కలుస్తూ ఉండేది. కలుస్తాం కదా మనం, ఇలా కలిసిన మేడం ఆవిడ అనేది నాతోటి, మేడం నన్ను ఎవరు ప్రేమించట్లేదండి, మా ఇంట్లో అమ్మా నాన్న కూడా మా చెల్లి తమ్ముడు అంటే ఇష్టపడతారు, నేనంటే ఎవరు ఇష్టపడరండి, మా స్కూల్లో కూడా నన్ను ఎవరు, కాలేజీలో టీచర్ ఆవిడ, ఇష్టపడరండి, అందరూ నాకు దూరంగా ఉంటారండి. ఇదేంటండి, ఒకలంటే దూరంగా ఉంటే ఏదో అవగాహన లేకుంటారు, అందరూ ఎందుకు అలా దూరంగా ఉంటారు, అందరూ అలా ఉండరు, మీరే పొరపాటు పడుతున్నారని చెప్పేసి నేను చెప్పాను, ఇంకెవరో చెప్పారు. ఒకసారి ట్రెక్కింగ్కి వెళ్ళాము, అరకు. పత్రి సార్ వచ్చారు ట్రెక్కింగ్ 2001లో. అయితే పత్రి సార్ని అలా అడుగుతూనే ఉంది, సార్ నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు లవ్ చేయరు, ఎందుకని అడుగుతుంది. సార్ అన్నారు, అలాగేమీ ఉండదు మేడం, మీరు పొరపాటు పడుతున్నారని సార్ చెప్పారు. చెప్పినా సరే ఆవిడ మళ్ళీ రెండోసారి మూడోసారి, ట్రెక్కింగ్ అంటే 3 రోజులు పత్రి సార్తో తిరుగుతాం కదా, తిరుగుతున్నప్పుడు మళ్ళీ అడిగింది. సార్కి ఇంకా 3 సార్లు అడిగింది. అప్పటికే సార్కి చాలా కోపం వచ్చి పడాలని ఒక్కటి గట్టి కొట్టారు, పీకే అన్నారు, మీరు నేను చెప్పే వరకు మీరు ధ్యానానికి కూర్చోండి, లేగొద్దని చెప్పేసి కూర్చోబెట్టారు. మమ్మల్ని కూడా ధ్యానానికి మధ్య మధ్యలో కూర్చోబెడుతుంటారు. ట్రెక్కింగ్లు అంటే అవే, మధ్య మధ్యలో ధ్యానం చేస్తే మనకు అలసట అనేది ఎక్కడ ఉండదన్నమాట అస్సలు. సో అలాగా అక్కడ కూర్చోబెట్టారు. మాకు గంట ధ్యానం అయిపోయింది, సత్సంగం అయిపోయింది. మేడం ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నారు. ఆవిడ ధ్యానంలో ఊరికి అరుస్తుంది, నో నేను కాదు, అది నేను అలా చేయలేదు, నేను కాదు అంటుంది. ఇలా కళ్ళు మూసుకొని ఇలా ఫీల్ అవుతూ చెయ్యేలాగా అంటుంది అన్నమాట. అటు సారేమో బుర్ర చేసి కాసేపు లేపి ఏం జరిగింది చెప్పు అన్నారు. నేను కాదు సార్, నేను అలా చేయలేదు సార్, నేను కాదు సార్ అంటుంది. అది సరే ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అన్నారు. ఆవిడ 2 గంటలు సార్ ధ్యానంలో కూర్చోబెట్టారు కదా, పాస్ట్ లైఫ్లోకి వెళ్ళింది, గజ్జన్మ చూసుకుంది ఆవిడ. గజ్జన్మలోని ఆవిడ ఒక 3 పిల్లలు ఉన్నారు ఆవిడ దగ్గర, నదో ఒడ్డునుంది. ఈ ప్రాబ్లమ్స్ పడలేక పిల్లల్ని నదిలో తోసి ఆవిడ కూడా నదిలో దూకి చనిపోతే ఆవిడ రక్షింపబడింది. పిల్లలు 3 చనిపోయారు. పిల్లలు చిన్నవాళ్ళు బేగా ఇదైపోతారు కదా, ఆవిడెవరో తీసి ఆవిడ రక్షింపబడింది. అది చూసుకుంది ఆవిడ. చూసి నేను కాదు, నేను చెయ్యను, అది కాదు, నేను అలా చంపలేదని ఊరికే కేకలేస్తుంది ధ్యానంలో. సార్ చెప్పారు, అది నువ్వు నీ గత జన్మది, నీ జన్మ నువ్వు చూసుకున్నావు. పత్రి సార్ దగ్గర చాలామంది ఇలాగ 2 గంటలు 3 గంటలు ధ్యానంలో కూర్చుంటే బోల్డ్ మంది జన్మలు చూసుకుంటారండి. అదే గురువుల దగ్గర మనం కూర్చునేటప్పుడు మన ఇన్నర్కి మనం బేగా కనెక్ట్ అవుతాం. మనం సింగిల్గా మన ఇంట్లో ఎంత ధ్యానం గంటలు చేసుకున్నా ఓకే, అదే టైంని మనం యూజ్ చేసుకుంటాం. అదే గురువులు కానీ ఇంకెవరైనా మాస్టర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరు మిస్ చేసుకోకండి. ఎందుకంటే మాస్టరు ఎన్నాళ్ళ నుంచో వాళ్ళు ఎన్నో గంటలు ధ్యానం చేసి ఎన్నో పుస్తకాలు చదివిన నాలెడ్జ్తో వాళ్ళ ఆరా అంతా ఒక అద్భుతంగా ఉంటుంది. వాళ్ళ ఆరా నీడలో వాళ్ళ పక్కన కూర్చొని ధ్యానం చేస్తే ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్‌లు వస్తాయి. ఇందులో మీలో ఎవరైనా ఉంటే లాస్ట్‌లో చెప్పండి నాకు ఆ విషయం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. సో అలా మేము పత్రి సార్తో కూర్చునేటప్పుడు ఆ ఎనర్జీకి నాకు ఎన్నోసార్లు అనుభవాలన్నమాట సార్ దగ్గర. ఆ మేడం సార్ చెప్పారప్పుడు, అది నీ అనుభవమే, నువ్వు గర్జన్మల్లో నువ్వు అలా చేసావు పిల్లలు, అందుకే అక్కడ నువ్వు ప్రేమ లేకుండా వాళ్ళని చేసావు గనక ఇక్కడ నిన్ను ఎవరు ప్రేమించటం లేదు అన్న ఫీల్ వస్తుంది నీకు. లేతే వాళ్ళ అమ్మ అలాగే అంటది, వాళ్ళ నాన్న అలాగే అంటది, వాళ్ళ అక్క చెల్లెళ్ళు అలాగే అంటారు, టీచర్లు కూడా నన్ను లవ్ చేయట్లేదు అంటది. ఎక్కడైనా అలా ఉండదు కదా. పోనీ ఇంట్లో ఏదో అక్క అంటే ఏదో అక్క చెల్లెలకి ఏవో దెబ్బలాటలు ఉంటాయి, ఉండకపోవచ్చు.
అప్పటికే తాత్కాలికంగా ఉంటాయి అవన్నీ మనకు తెలిసినవి అవి. గత జన్మలో ప్రేమ లేకుండా పిల్లల్ని అలా చేసినందుకు ఈ జన్మలో పిల్లలు లేరు ఆవిడకి. సో వాట్ ఇలాగా ఇంకా కొంతమందికి ఆహ్, ఇంకొక ఆవిడ ఇంకా ఎందుకు పుట్టరంటే, అబ్బా! ఈ పిల్లలతోటి సవలేకపోతున్నారా బాబు! ఈ దరిద్రం పిల్లలు గోల గోల గోలాల అని మనం ఒక ముగ్గురు, నలుగురు పిల్లలు ఒక దగ్గర చేరితే ఇసిగిపోతాం. అలాగా పిల్లలు నలుగురు, ఐదుగురు పిల్లలు, ముగ్గురు పిల్లలు ఉంటారు కదండీ! ఇసిగిపోయినప్పుడు కూడా వాళ్ళకి పిల్లలుండరు. ఇంకొకటి వాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు. అందుకే అంటారు పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. 100% ఇది కరెక్ట్ అండి. నేను అంటే నేను మ్యాట్రిమోనీ కూడా చూస్తాను. చూసినప్పుడు నా దగ్గరకొచ్చిన మ్యాచ్‌లు వచ్చినప్పుడు చూస్తే ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏదైనా లోతుల్లో మునిగితేనే మనకు విషయాలు తెలుస్తాయి. బయట ఉన్నప్పుడు ఏం తెలియవు. ఆ మ్యాట్రిమోనీ నేను చేసినప్పుడు వాళ్ళ అబ్బాయి విషయాలు, అమ్మాయి విషయాలు మాట్లాడుతూ వాళ్ళకి మ్యాచ్ సెట్ అయిన విధానం చూస్తే ఎంత నిజం పర్ఫెక్ట్ ఆ వర్డ్. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయి. ఏది తప్పిదం వల్ల ఎక్కడో 1% ఎక్కడో తప్పితే తప్పుతది తప్ప 99 పెళ్ళిళ్ళు కరెక్ట్‌గానే జరుగుతాయండి. ఆ పెళ్ళయిన తర్వాత ఎలాగట్టా ఉండేయండి వాళ్ళు. అది వాళ్ళు అలా డిసైడ్ అయ్యి జరుగుతున్న పెళ్ళిళ్ళే. అక్కడే ఎంచుకొనొస్తారు. అలాగే వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ అనుకుంటారు. పిల్లలు ఇవన్నీ ఇందులో ఎన్నో విషయాలు వాళ్ళు మాట్లాడుకొని ఎందుకంటే శివుడి ఆజ్ఞ లేనిదే చేయమని ప్రతి విషయాన్ని మనం ప్లాన్ చేసుకునే భూమి మీదకొస్తాం. ఈ చిన్న విషయం కూడా రామ్తా బుక్‌లో రాశారండి. అందులో ఏం రాశారంటే 40 సంవత్సరాల తర్వాత మీకు ఒక తల వెంట్రుక పండుతాది అన్న విషయం గూడా మనం రాసుకొనే వస్తామట భూమిలోకి. బుక్కులు చదవండి. చూడండి ఒక్క చిన్న విషయం తెల్లబారుతది అన్న విషయం కూడా మనం లిఖించుకొని ప్రతి విషయాన్ని మనం రాసుకొని వస్తాం. అయితే అన్నిటిని చేంజ్ చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసినప్పుడు దేన్నైనా చేంజ్ చేసుకునే హక్కు మన చేతిలో ఉంటది. ధ్యానం చేయలేనప్పుడు హక్కు మన చేతిలో ఉండదు. తుఫాన్ గాలికి ఎలా వెళ్తే అలా వెళ్ళిపోవడమే. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన తలరాతను మనం మార్చుకోవచ్చు. మన డిజైన్‌ని మనం మార్చుకోవచ్చు. అంటే గాలిలో దీపం తుఫాన్ గాలికి ధ్యానం లేకపోతే కొట్టుకొని పోతాము. ధ్యానం ఉంటే తుఫాన్ గాలికి కూడా నిలబడతాం. స్ట్రాంగ్‌గా పిల్లర్‌లాగా. అదే సార్ చెప్పారన్నమాట. సో, అలాగా ఇక్కడ కూడా భార్యాభర్తలు పుట్టినప్పుడు ప్రతిదీ డిసైడ్ చేసుకుంటారు. పలానా ఊర్లో పుడదాము, పలానా తల్లిదండ్రులకి, పలానా ఇంటికి అత్తింటికి వెళ్తాను, పలానా ఊరికి వెళ్తాను, ఇలాంటి అత్త కావాలి, ఇలాంటి హస్బెండ్ కావాలి, ఇలాంటి పిల్లలు కావాలి, ఇవన్నీ ఎంచుకొనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే, నీ వల్ల నేను ఇలాగయ్యాను, మా అమ్మ వల్ల నేను ఇలాగయ్యాను, మా అత్త వాళ్ళు ఇలాగయ్యాను, ఇలాగ నీ వల్ల, నా వలన అనుకోని ఈ పదం యాడ్ అయిపోతది. పెళ్ళికి ముందే ఈ నాలెడ్జ్ ఈ అమ్మాయికి ఉన్నదనుకోండి కర్మ సిద్ధాంతం. ఉండేటప్పుడు పెళ్ళైన తర్వాత ఈ వర్డ్ రాదు ఆ అమ్మాయి నోటి వెంట. ఈ పదం రాదు. ఓహో! నేనెంచుకున్న జీవితమేనా? మా హస్బెండ్ నేనెంచుకొనొచ్చానా? అది తల్లిదండ్రులు నేనెంచుకొనొచ్చానా? మా అత్తమామని నేనెంచుకొనొచ్చానా? అయితే ఇదంతా కరెక్టే కదా! అని ఆ అమ్మాయి తనను తాను సరిదిద్దుకునేటప్పుడు గర్భసంచి బావుంటది. పిల్లలు చక్కగా వస్తారు. ఇవన్నీ ఇందులో భాగాలే. సో, అలా వాళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. మనము ఇలాంటి పిల్లలు కందాము. లేకపోతే ఇంకోళ్ళేమనుకుంటారు, మనిద్దరమే పిల్లలు చాలులే. నీకు నువ్వు పిల్లడివి, నాకు నేను పిల్లడిమి. మనకెవరివి వద్దు. మనిద్దరమే ఉందామని కొంతమంది భార్యాభర్తలిద్దరూ ఎంచుకుంటారు. అందుకని వాళ్ళకి పిల్లలు పుట్టరు. ఎందుకంటే వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు కదా! నాకు నువ్వు, నీకు నేను చాలు. మనకే పిల్లలు వద్దు చాలులే. ఎందుకంటే గత జన్మలో పిల్లలతో పడుండి వద్దనుకుంటారు. ఇంకా కొందరేమనుకుంటారు అంటే మనకి మన పిల్లలు చాలు. ఇంకో వేరే పిల్లలు తెచ్చుకొని మనం పెంచుకుందాము. వాళ్ళ పిల్లలనే మన పిల్లలుగా చూసుకుందామని కొంతమంది తెచ్చుకుంటారు. ఇది మనకు తెలుసండి చాలామంది. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే ఆ అమ్మాయి అనుకుంటది. నేను ఒక 8 ఏళ్ళు, 10 ఏళ్ళు పిల్లలు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటది? జనాలందరూ ఎన్నో అంటూ ఉంటారు. అవన్నిటిని తట్టుకొని, నిలబడి తర్వాత బేబీని కంటానని డిసైడ్ అయ్యి వస్తది. అందుకు లేట్ అవుతారు. ఇంకా కొందరు అనుకుంటారు ఆ! కొందరు పిల్లలు ఫస్టు వేరే పిల్లలు తెచ్చుకొని పెంచుకుందాము. పెంచుకున్న తర్వాత అప్పుడు మనకు బేబీని తెచ్చుకుందాము. ఎందుకంటే మన బేబీని మనం ప్రేమిస్తాము. కానీ పక్క వాళ్ళ నుంచి పిల్లలు తెచ్చుకొని పెంచడం అనేది అంత ఆషామాషీ కాదు. ఆ బేబీని ఈక్వల్‌గా ఇద్దరు బేబీలు చూడడం అంటే ఎంతో పెద్ద మనస్సుంటేనే గాని అది సాధ్యం కాదు. అందుకని మనం ముందు ఒక పిల్లని తెచ్చుకొని పెంచుకొని తర్వాత మనకు పిల్లలొచ్చేలాగా
మనం పిల్లలకి అందామని డిసైడ్ ఇలాగా ఇప్పుడు నేను చెప్పినవి 7 కారణాలు, ఎన్ని కారణాలుంటాయి. అందువలన కూడా ఇక్కడ పిల్లలు పుట్టరు. ఫిజికల్ ప్రాబ్లమ్ కొంతైతే, ఆత్మజ్ఞానం అనేది ఉండేటప్పుడు ఆ స్త్రీకి ఇక్కడ ఫిజికల్ ప్రాబ్లమ్‌ని అసలు ఉండదింకా. మనసులో బాగుంటే ఫిజికల్ సెట్ అయిపోతుంటది. మనస్సు బాగున్న ఈ లోపల ఆత్మ పదార్థం నుంచి మనం చెప్పాలంటే మన చిన్న మెదడు అనుకోండి. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన గత జన్మల తాలూకా రికార్డ్ ఉంటుంది. ఆ రికార్డ్ నుంచి ఇక్కడ మనకి జరుగుతూ ఉంటాయి. ఆ రికార్డ్‌ని మనం దాటుకొని వెళ్ళడం అనేది కూడా ధ్యానం మన చేతిలో ఉండి నాలెడ్జ్ మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని కూడా మనం దాటుకొని వెళ్తామన్నమాట. ఇందుకోసము పిల్లలు ఉంటారు. ఇంకా నేను చాలా విషయాలు చూశానండి. మా సంగీతం టీచర్ ఉండేది. చాలా అందంగా ఉండేది ఆవిడ. టీచర్ మీరు ఎంత అందంగా ఎందుకున్నారని అడిగితే ఆవిడ అనేది ఏమో తెలియదండి. ఆవిడకి పిల్లలు లేరు. అప్పటికి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయిపోయింది. ఆవిడకి నేను మాకు ఎవరికైనా మెడిటేషన్ నేర్పించడం మనకు అలవాటు కదా! ఆవిడ ధ్యానం నేర్పించాను. ఆవిడ చేస్తుంది మేడం సంగీతం టీచర్. ఆవిడకి 6 వీణలు ఉంటాయి ఆవిడ దగ్గర. ఖాళీ ఉండదు. ఎప్పుడు బిజీ. మేడం నాకు ఖాళీ లేదండి, బిజీగా ఉన్నాను కదా, ఎప్పుడైనా చేస్తున్నానులేండి అనేది. ఒకసారి అన్నది, మేడం మీరు ధ్యానం చేస్తారు కదా, మీకు అన్నీ తెలుస్తాయట కదా, నాకు పిల్లలు ఎందుకు పుట్టలేదో చెప్తారని అడిగింది. ఆవిడ పిల్లలు పుట్టలేదు నేను ఎలా చెప్తానండి? మేడం అది నేను చెప్పలేను, మీరు ధ్యానం చేయండి, మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, ధ్యానం చేయమని చెప్పాను. అమ్మ అంత ఖాళీ లేదండి, ఎప్పుడైనా చేస్తానులేండి అని అనేసింది. అయిపోయింది. ఇంకా ఒక 2 నెలలు అయింది. నేను ఒకరోజు ధ్యానం చేస్తుంటే నాకు ఆవిడ కనిపించారు. ఏంటి గత జన్మలో ఆవిడ జన్మ నాకు కనెక్ట్ అయింది. ఎందుకంటే నేను క్వశ్చన్ వేస్తున్నాను. ఎప్పటికప్పుడు మనం ప్రశ్న వేస్తే మీకు ఆన్సర్లు వస్తాయి. ఎటువంటి ప్రశ్న అయినా మీరు అడగాలి, తపన ఉండాలి మనకి. తెలుసుకోవాలని తపన ఉన్నప్పుడు మనకు ఆన్సర్లు వస్తాయి. నాకు ఆ తపన ఉంది అబ్బాయి. ఆవిడ ఇంకా ఎంత అందంగా ఉంటుందంటే, ఆవిడ వీణ పట్టుకొని కూర్చొని ఇంకా సరస్వతీదేవి వచ్చి కూర్చున్నట్లే ఉండేదనమాట. అంత అందంగా ఉంది ఆవిడ. నాకు ఎప్పుడు ఆవిడ చూసిన రోజు వారానికి 3 క్లాసులు సంగీతం. క్లాసుకి వెళ్ళినప్పుడల్లా ఆవిడని చూస్తే అబ్బాయి ఎంత అందంగా ఉంది టీచర్, ఎంత అందంగా ఉంది అనుకునేదాన్ని. ఆ తపన ఉంది కదా నాకు, తపనకు తగ్గ నాకు ఆన్సర్ ధ్యానంలో ఆవిడ ఒక ముస్లింగా ఉందంట. బురకా వేసుకొని ఉండి ఆవిడ అందాన్ని చూపించుకోలేదు కదా బురకా వేసుకునేటప్పుడు. ఆవిడ ఊరిక ఫీల్ అయ్యేదంట, అరే నేను ఇంత అందంగా తయారయ్యాను, ఇంత అందంగా ఉన్నాను, కానీ బయటికి నా ఫేస్ చూపించలేకపోతున్నాను, అందమైన డ్రెస్సులు వేసుకున్న ఒకే డ్రెస్ వేసుకొని తిరగాల్సి వస్తున్నాను. ఆవిడ బాధపడింది. ఆ బాధపడినందుకు ఇప్పుడు అంత అందంగా ఆవిడ పుట్టిందని నాకు ధ్యానంలో క్రిస్టల్ క్లియర్గా నాకు తెలిసింది. నేను టీచర్తో మన్నాడు క్లాస్లో చెప్పాను, టీచర్ మీరు గర్జన్మలో ముస్లిం కింద పుట్టారంట. అది నిజమే కదండి. ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళినా, ఇంట్లో ఉన్నా కూడా మేకప్ చేసుకుంటాం. ఇంట్లో ఎవరు చూడాలి? స్నానం చేసి వచ్చి అద్దం దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టుకుంటాం, డ్రెస్ వేసుకుంటాం, ఇలా చూసుకుంటాం. ఎందుకు చూసుకుంటాము అంటే అదొక అందం, ఆనందం. అందాన్ని ప్రేమించాలి. అప్పుడే మనం ఆ ఆనందాన్ని పొందడం అనేది. సో, అలాగా వాళ్ళు బురకా యేసుకొని బయటికెళ్తే వాళ్ళు నల్లగా ఇంక ఉంటారు. ఉట్టి డ్రెస్‌తో ఆళ్ళకే తెలుసు కదా! ఆ అమ్మాయి కోరిక ఉండిపోవడం మూలని ఇక్కడ ఆమె ఎవ్వరు నిలబడినా ఆమెను చూడకుండా కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఆవిడ ఉన్నారు. నేను నవ్వుతూ ఆవిడ చెప్పాను, మేడం మీరు ఇలాగా పుట్టారంట. మీరు గత జన్మలో మీ అందాన్ని చూపించుకోలేదు కదా! అందుకని ఇప్పుడు ఇంత అందంగా వచ్చారు. ఓహ్! అయితే కావచ్చండి అని చెప్పేసి ఆవిడ నవ్వేసి ఊరుకుండిపోయింది. సరే అయిపోయింది. అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంది. ఓ నెల ఎంత పోయాక ఆవిడ అన్నది నాకు, మేడం నిన్న నేను ఖాళీగా ఉన్నాను, ధ్యానంలో కూర్చున్నాను. కూర్చుంటే నాకు మీరు చెప్పింది నిజమేనండి. నేను గత జన్మలో ముస్లిం లేడీ కింద ఉన్నాను. 13 పిల్లలు ఉన్నారు. నేను 13 పిల్లలతో ఇసిగిపోయి నేను మాటికి పిల్లల్ని నేను వాళ్ళని పిల్లలు ఇలా పాడలేకపోతున్నాను ఇసుక్కోవడం వలన నాకు ఇప్పుడు పిల్లలు లేరని నాకు అర్థమైందండి అని ఆవిడే చెప్పింది. ఓహో! అయితే అక్కడ ఉంది కనెక్టివిటీ. సో వాట్ అయితే ఏం చేయాలండి మరి నేనని చెప్పింది ఆవిడ. మేడం ఏం లేదు, గత జన్మలో మీరు పిల్లలు ఇసుక్కున్నారు కదా, అందుకని మీరు ఏదైనా అనాథ శరణాలయానికి వెళ్ళండి. లేకపోతే చిన్నపిల్లల స్కూల్స్ ఉంటాయి కదా, డబ్బులు తీసుకోకుండా మీరు వెళ్ళి సేవ చేయండి పిల్లలకి అని చెప్పేసి అన్నాను. మేడం నాకు అంత టైం ఎక్కడదండి, ఇంకేదైనా మార్గం చెప్పండి అన్నది. ఇంక నేనేం మార్గం చెప్తానండి, కర్మ ఉండేటప్పుడు ఆ కర్మని క్లియర్ చేసుకోవడమే మనం చేయాల్సిన పని అని చెప్పేసి ఇంక నేను ఊరుకున్నాను అనమాట. సో అలాగా ఇంకా ఇలాంటి ఎన్ని ఉదాహరణలు అంటే ఇప్పుడు నేను ఆ ఉదాహరణలు చెప్తే వారం రోజులు చెప్పగలను. ఎందుకంటే నాకు ఈ సబ్జెక్ట్‌లోకి వచ్చి నేను 12 సంవత్సరాలు అయింది. నేను ఇంట్లో ఉండి నా మనవరాలతో ఉండిపోలేదు. దీనికి చాలా నేను వర్క్ చేశాను. ధ్యాన మహాచక్రంలో హైదరాబాద్‌లో మేడం స్వప్న మేడం టైం అవ్వగానే చెప్పండి. ఇంకా యాహ్! ఇంకొక 10 నిమిషాలు మేడం మనకి. ఓకే.
ధ్యానమా చక్రంలో ప్రతి సంవత్సరము 11 రోజులు ధ్యానమా చక్రం జరుగుతుంది. అక్కడ అందులో స్టాల్ వేస్తాను నేను. బాల వికాస్‌లోని మేడం బాల వికాస్ ఏస్తారు. అందులో ఒక రూమ్‌లో నేను ఈ స్టాల్ ఏసి అక్కడ పుస్తకాలు, ప్రెగ్నెన్సీ వాళ్ళకి కావాల్సిన ఐటెమ్, పిల్లలు పెంచడానికి కావాల్సిన పుస్తకాలు ఇవన్నీ కూడా అక్కడ పెట్టి, అక్కడ రోజుకి ప్రతిరోజు 2-4 క్లాసులు పెడతాను. 150 మంది, 200 మంది క్లాస్‌కొస్తారు. 1 నుంచి 2 వరకు ఒకటి, 2-3 ఒకటి, 3-4 2 క్లాసులు చేస్తాను. ప్రతి సంవత్సరం ఇంచుమించు 1500 నుంచి 2000 మందికి అక్కడే ధ్యానం చెప్తాను. ధ్యానం అంటే ధ్యాన మాత్రతో పేరెంటింగ్ వరకు చెప్పి కంప్లీట్ వివరంగా చెప్పి ఇలాగే ఆ పుస్తకాలు అవి అన్నీ ఇచ్చి అన్నీ చేస్తాం. గంట సేపు క్లాస్ చెప్తామన్నమాట. వాళ్ళు మళ్ళీ సంవత్సరం వచ్చి నాకు చెప్తారు. మేడం మీరు చెప్పింది నిజమేనండి. ఇలా జరిగిందండి. ఇగోనండి మా బేబీ. ఇగో మేము ఇలా పెంచుతున్నాం. మా బేబీ డెవలప్‌మెంట్ ఇలా ఉందండి. ఇంత గ్రోత్ ఉందని తిరిగి వాళ్ళు చెప్పిన ఎక్స్‌పీరియన్సే నా దగ్గర ఉన్నాయి. నేను ఏ పుస్తకాల్లోవి చదివి నేనేమి చెప్పలేదండి. అన్నీ స్వీయ అనుభవమే. నాకు సొంత అనుభవమే. ఇంకా మా కోడళ్ళవి చెప్తాను నేను వెళ్ళగా. అందుకని దీని మీద నేను మూవీస్ 5 భాషల్లోని తీశాను. తెలుగులో సినిమాని ఇంగ్లీషు, కన్నడ, తమిళ్, తెలుగు తీసి పుస్తకాలు కూడా కన్నడలో కూడా ధ్యానమాతృత్వం పుస్తకం రాయించాను. ధ్యానమాతృత్వం పుస్తకం మనకి ఇక్కడే న్యూజెర్సీ డాలస్‌లోనే ఉన్నారు. చక్కాదేవి మేడం ఆ బుక్ రాశారు. పత్రిసారు. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ టైంలో 10 ఏళ్ల కిందట. తన ప్రెగ్నెన్సీ టైంలో తనకి మెసేజ్ వస్తే ఆ బుక్ రాశారు ధ్యానమాతృత్వం. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే అది. అందులో స్త్రీ ఎలా ఉండాలి, ఆమె మనస్సుని ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్లన్నీ అందులోకి వస్తాయన్నమాట. ఎంతో పాజిటివ్గా లేడీ ఎలా ఉండాలి, ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి తన బేబీతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఆ స్త్రీ ఎలా ఉంటే ఆ బిడ్డ ఎలా ఉంటుంది అని తల్లిదండ్రులు ఇద్దరు గురించి తల్లిదండ్రులు చదివే పుస్తకం అది. పేరెంటింగ్ బుక్ ధ్యానమాతృత్వం రాశారు. తర్వాత నేను ఆ పుస్తకాన్ని రాసేసి పుస్తకం ఒకసారి దించుతాము. ఆ కాపీలు అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఎవరు సాధారణంగా పుస్తకాలు దించరు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ డబ్బులు పెట్టుబడి పెట్టాలి దాని మీద. 30,000 40,000 పెట్టాలి. 1000 పుస్తకాలు మినిమం దించాలి వాటిని. నేను ఇంక ఆపకుండా ఆ పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ ప్రింట్ నేను వేయించాను. అలాగే సూపర్ కిడ్ పిల్లలు పెంచే విధానంలో పిల్లలు ఓన్లీ కనీసి వదిలేయడమే కాదు, వాళ్ళకి ఇక్కడ అమెరికాలో చాలా యాక్టివిటీస్ ఉంటాయండి. ఇక్కడ నేను చూశాను పిల్లలకి. ఇండియాలో అసలు ఏమి యాక్టివిటీస్ ఉండవు. ఓన్లీ ఆయిల్ మర్దన చేస్తారు, స్నానం చేయిస్తారు అంతే తప్పితే ఏమీ ఉండవు. పిల్లలకు నేర్పించాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. మనం ఎల్లుండి వస్తుంది పిల్లల టాపిక్. ఈరోజు స్త్రీ ఉండాల్సిన విధానం ఉన్నప్పుడు మంచి పెళ్ళైన వెంటనే చక్కగా వాళ్ళ సంసార జీవితం బాగుంటుంది, ప్రెగ్నెన్సీ బాగుంటుంది, అబార్షన్లు, ఆటిజం పిల్లలు రాకుండా ఉంటారు. పిల్లలు ఎందుకు పుట్టరు అనే దాని మీద ఎందుకు చెప్పానంటే ఈవేళ రేపు చాలామంది అక్కడ లాక్ అయ్యి ఉన్నారు పిల్లల విషయంలో. అందుకని ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఇలా ఎన్నో విషయాలు. మా చిన్నత్త కోడలికి పిల్లలు లేరు. 5 సంవత్సరాలు అయిపోయింది. నేను ధ్యానం గురించి చెప్తున్నాను కానీ వాళ్ళకి ధ్యానం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఆ తర్వాత ఆక్యుపంక్చర్ కూడా చేయించుకున్నారు. మరి ఇంకా ఐవీఎఫ్ చేయించుకున్నారు, రాలేదు పిల్లలు. తర్వాత వాళ్ళు చూసి ఒక బేబీని తెచ్చుకున్నారు. 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక బాబుని పెంచుకున్నారు తెచ్చుకొని. బాబుని తెచ్చుకుని నెలలోనే ఆవిడ నీళ్ళు పోసుకున్నారు. నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇంకొక పాప. మనకి పూర్వం నుంచి ఉంది ఈ పద్ధతి. ఒక పిల్లని తెచ్చుకొని పెంచుకుంటే రెండో బేబీ వాళ్ళ ఇంటికి వస్తుంది. చెప్పాను కదండి ఫస్ట్. ఎందుకంటే ఆ కన్న ప్రేమ, పెంచిన ప్రేమ ఈక్వల్గా ఆ తెచ్చుకుని పిల్లని ప్రేమగా ఎప్పుడైతే పెంచుతారో వాళ్ళు వెంటనే ఆ ప్రేమతత్వానికి రెండో బేబీ వాళ్ళకి వస్తుంది వాళ్ళకి. సో ఇలాగా ఇది కూడా నేను చూశానండి. మా తోటికోడలే అలా తను మెడిటేషన్లో లేకపోయినా బేబీని ఎప్పుడైతే తెచ్చి పెంచుకున్నారో ఇంకా చాలామందికి కూడా పెంచుకుని వెంటనే బేబీ రావడం జరిగిందనమాట. అలాగే మా పెద్ద కోడలు 8 సంవత్సరాల పిల్లలు లేరు పెళ్ళైన తర్వాత. నేను పోన్లే బేబీని తెచ్చుకుందామంటే తను ఒప్పుకోలేదు. నాకు నా బేబీయే కావాలి, నేను అలాగా కాదంటుంది. నేను ధ్యానం చెప్తున్నాను, నా కొడుకు ధ్యానం చెప్తున్నాడు. పత్రిసారితో నా కొడుకు బోల్డ్ వర్క్ చేశాడు కూర్చొని. అప్పట్లో పిఎస్ఎస్ మూమెంట్ స్టార్ట్ చేసింది ఆ యూట్యూబ్ దాని తాలూకా వర్క్ అంతా, వెబ్సైట్ వర్క్ అంతా మా బాబాయ్ చేశాడు సార్తో కూర్చొని. 2004, 5, 3 ఈ టైంలో బెంగళూరులో. పెళ్ళైన తర్వాత వాళ్ళకి పిల్లలు రాలేదు. 2008లో పెళ్ళయింది. 9, 10, 11, 12 అయిపోయింది. 5 ఏళ్ళు అయిపోయింది. పిల్లలు రాలే. 8 ఏళ్ళు అయిపోయింది పిల్లలు రాలేదు.
అయితే గోల గోల పెడుతుంది, బాధపడుతుంది. జనాలు ఊరుకోరు కదా! బయట ఏదైనా ఫంక్షన్ కాళ్ళు వెళ్లి అడుగుతూ ఉంటే ఏడుస్తుండే. నాకైతే తెలుసు. ఎందుకంటే నాకు ఆత్మజ్ఞానం ఉంది. రావాల్సినప్పుడు వాళ్ళే వస్తారు. లేకపోతే ఇంకే కొంపలే మునిగిపోతాయేంటి? బేబీని తెచ్చి పెంచుకుంటారు. లేకపోతే ఇంకో పిల్లని పెంచుతారు. ఏమైంది? బోలెడు సేవ ఉంది చేయడానికని. నేను లైట్‌గా ఉన్నాను కానీ వాళ్ళు ఉండరు కదా! వాళ్ళకి అది నాలెడ్జ్, తనకది ఇంట్రెస్ట్. అప్పుడు నేనేం చేశాను, తెలుగు ధ్యానమాత్రతో మూవీ చిన్న కోడలు ముందు డెలివరీ అయ్యారండి. ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు సినిమా తీశాను కదండి. ఇంగ్లీష్లో సినిమా లేదు కదా. మా కోడలు చెప్పాను, అమ్మ ఇంగ్లీష్లో సినిమా తీస్తే అందరూ చూస్తారు, ఓన్లీ మన తెలుగు మనకే, నువ్వు ఇంగ్లీష్లో తెలుగులో మూవీ చూస్తూ ఇంగ్లీష్లో రాయమన్నాను. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, నేను రాయలేను అన్నది. పర్లేదు నీకు ఎంత వస్తే అంతే రాయి, నేను వేరే వాళ్ళకి అప్పచెప్తానని చెప్పాను. సరే అని చెప్పేసి రాసింది. దాన్ని వేరే బెంగుళూరులోనే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. పత్రిసారు 5 ఏళ్ళు వెయిట్ చేయించారు వాళ్ళతో. బేబీ రాలేదు. రాకపోతే సార్ బేబీని తెచ్చుకొని పెంచుకోండి మేడం అని చెప్పేసారు. తర్వాత 5 ఏళ్ళు వెయిట్ చేసిన తర్వాత, గురువుగారు చెప్పిన తర్వాత కూడా. అప్పుడు బేబీని తెచ్చి పెంచుకున్నారు వాళ్ళు. ఇంకొక 3 ఏళ్ళు, 8 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు నేను మా కోడలు రాసిన ఈ మూవీని, ధ్యానమాతృత్వం సినిమాని తనకు పంపించాను. మేడం మీరు కొంచెం దీన్ని చూడండి, మీకు స్పిరిచువల్ వర్డ్స్ ఉంటాయి కదా అన్నీ, మీరు చేసేవాడి అంటే వాళ్ళిద్దరు సరి చేసి ఇచ్చారు. దాని భార్యాభర్తలు చేసి ఇచ్చిన తర్వాత నేను దాన్ని ఇంగ్లీష్ మూవీ తీశాను. స్పిరిచువల్ పేరెంటింగ్ మూవీ తీశాను. ఆ మూవీ వాళ్ళు రాసిచ్చిన నెలలోనే ఆవిడ నీళ్ళు పోసుకున్నారు, మా కోడలు నీళ్ళు పోసుకున్నారు. ఇద్దరు ఒక నెలలోనే నీళ్ళు పోసుకున్నారు. చూడండి మరి మిరాకిల్స్ అంటే ఇదే. అంటే పోనీ ఎప్పుడో అయ్యింది, అవ్వచ్చు కదా ఇద్దరికి. ధ్యానం వరకు నేను చేస్తున్నాను, వాళ్ళు చేస్తున్నారు. అందుకే మనకు ఒక సామెత ఉంటుంది, ఏ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే సామెత. ఏంటంటే ఎటువంటి కర్మబంధంలో ఉండేటప్పుడు అటువంటి కర్మలు చేసినప్పుడు మనకి క్లియర్ అయిపోతాయి. కొన్ని ధ్యానంతో సెట్ అయిపోతాయండి. చాలామంది పిల్లలు లేని వాళ్ళు వచ్చి ధ్యానం చేసిన తర్వాత పిల్లలు వచ్చేస్తారు వాళ్ళకి. ఎందుకంటే చెప్పుకున్నాం కదా, శారీరక ఇబ్బందులు తొలగిపోతాయి ముందు. మాంసాహారం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఆ స్త్రీ సరిగా ఆలోచన సరిగా లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇవన్నీ సెట్ అయిపోతుంటాయి. కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మాత్రము అంత బేగా సెట్ అవ్వదు. కొందరికి సెట్ అయిపోతే కానీ కొన్ని బలీయమైన కర్మల్లో, అందుకే చెప్తాడు మరణంలో మీరు పుస్తకంలో రాస్తారు, బలీయమైన కర్మల్లో మనం ఇరుక్కునేటప్పుడు దాన్ని క్లియర్ చేసుకోవడమే తప్ప ధ్యానంతో కూడా కరిగిపోదు, జ్ఞానంతో కరుగుతాయి. అందుకే మనకు భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్న, ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అనలే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. నాలెడ్జ్ తోటే మన కర్మలు కరుగుతాయి. సో అలా మా కోడలు నీళ్ళు పోసుకున్నారు, తను నీళ్ళు పోసుకున్నారండి. ఇద్దరు ఒక 1 మంత్ తేడా అంతే. ఇద్దరికి పిల్లలు. మా కోడలు, మా పెద్ద కోడలు ఇప్పుడు డాలస్లో ఉన్నారు. 10వ సంవత్సరం పాపకి అవనిక అనమాట. తను అలా వచ్చింది. అంటే అక్కడ వీళ్ళు ఆ మూవీ చేసిన తర్వాత వీళ్ళకి బేబీ వచ్చింది. వీళ్ళకి చాలామందికి అండి. ఈ గత 5-6 సంవత్సరాలుగా నేను పిల్లలు లేని వాళ్ళతో నాతో ఫాలో అప్ అవ్వమంటాను. ఒక 6 నెలలు నాతో మాట్లాడాలి వాళ్ళు. మాట్లాడినప్పుడు వాళ్ళకి వచ్చే డ్రీమ్స్, వాళ్ళకి ధ్యానంలో వచ్చే ఎక్స్పీరియన్సు బట్టి వాళ్ళ ఆ మదరు ఫాదరు చేంజ్ చేసుకోవాల్సిన గుణాలు ఎటున్నాయి మనం మాట్లాడితే తెలుస్తుంది కదా వాళ్ళు ఏంటి అనేది. వాళ్ళు చేంజ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బేబీ వస్తారు. ఇందులోనే ఇప్పుడు నాకు తెలిసి ఈ గ్రూప్లో వచ్చి ఉంటారు మేడం, 2-3 రమ్మని చెప్పాను. వస్తే వాళ్ళు చెప్తారు ఇందులో ఓపెన్ చేసుకొని. సో అలా అక్కడ కర్మ బ్యాలెన్స్ అనేది ఉన్నప్పుడు కూడా మనం ధ్యానంలోకి వచ్చి ఇక్కడ ధ్యానం చేసి వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకుని వాళ్ళకి వచ్చిన డ్రీమ్ని మనం డీకోడ్ చేసుకుంటే బేబీ ఉన్నది లేదు కూడా చక్కగా తెలిసిపోతుంది అనమాట. సో అలా ఈ అందుకని పిల్లలు అనేది ఎందుకు పుట్టరు అంటే, గత జన్మలో ఉన్న కర్మలు, ఈ జన్మలో బాడీ బ్యాలెన్స్ కూడా, మైండ్ బ్యాలెన్స్ లేనప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు వచ్చే పిల్లలందరికీ కూడా మనం వీలైతే, అందుకే నేను ఎక్కువగా పెట్టుకున్నాను కాలేజీలు, ఇంటరు, డిగ్రీ చదివిన పిల్లలు, అలా నర్సింగ్లో చేసిన వాళ్ళు, టీచర్ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళకి ఈ ధ్యానమాతృత్వం పేరెంటింగ్ అంటే వాళ్ళ ధ్యానం చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు వాళ్ళకి. ఎప్పుడైతే ధ్యానం మొదలుపెట్టి పుస్తకాలు చదువుతూ నాలెడ్జ్ మనతో టచ్లో ఉంటారు, బుక్స్ చదువుతారో చాలా మటుకు వాళ్ళ ఆలోచనలు చేంజ్ చేసుకుంటారు. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు అత్తవారింట్లో చాలా హ్యాపీగా వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా గడుపుతారు. ఈవెన్ మనకి కూడా వాళ్ళు ఒక మంచి వాళ్ళ పిల్లరా బాబు బాగానే ఉంది అన్న తల్లిదండ్రులకి కూడా ఒక గౌరవాన్ని తీసుకురావడం జరుగుతుంది. మెయిన్ పుట్టిన పిల్లలకి అది సార్ ఎందుకు చెప్పారు, ఇప్పుడు యోగులే పుడుతున్నారు,
ఈ యోగులు పెంచడానికి తల్లిదండ్రులు యోగులుగా ఉండాలి అంటే చూడండి, అది ఇప్పుడు పుట్టిన పిల్లలందరూ యోగులు అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, మనకి 97కు 95కి ముందు అన్ని కలర్స్ మూవీస్, బ్లాక్ అండ్ వైట్ మూవీస్ వచ్చేవి. 97 నుంచి 95 నుంచి ఒక వరల్డ్ ఒక చేంజింగ్లోకి వచ్చింది చెప్పాలి అంటే. కలర్ మూవీస్ వస్తున్నాయి, సంగీతం ఎక్కువైంది, మనకు సంగీతం సినిమాలు, డాన్స్ సినిమాలు ఎన్నో వచ్చాయి. శంకరాభరణము, శృతిలయలు, మరి ఇంకా సో మెనీ సినిమాస్ చాలా. అంటే భూమి మీద ఒక విశేషమైన క్రియేటివిటీ తయారైంది. యోగులు భూమి మీద సంచరించడం అనేది స్టార్ట్ అయింది అప్పటి నుంచే. ఎందుకంటే ఈ భూమి మీద ఇప్పుడు అర్జెంటుగా చాలా మార్పులు జరగాలి. మనందరికీ తెలుసు, ఎండలు, వర్షాలు, ప్రకృతి ఒక ఇది లేకుండా ఉంది. ఎందుకంటే మనిషి ఆలోచనలు బాగలేవు కనుక ప్రకృతి బాగుండదు, అంతే, ఇంకేమీ లేదు. మనిషి బాగలేడు, ప్రకృతి బాగలేదు. ఇంక ప్రకృతి బాగోలేదు అనడానికి లేదు. మనిషి తప్పిదాలే ప్రకృతి తప్పిదాలు. సో పుడుతూనే మనం అనుకున్నాం చాలామంది, అరే ఇప్పుడు ధ్యానం అందిందండి నాకు, చిన్నప్పుడే నాకు ఇంకా ముందే ధ్యానం అంది ఉంటే ఎంత బాగున్నా అని అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఫస్ట్ ధ్యానం చెప్పడానికి వెళ్ళినప్పుడు తప్పించుకొని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ధ్యానం చేసి ఈరోజు ముందే మీరు చెప్పారండి, మేము వినుంటే బాగుండేదండి అన్నవాళ్ళు కోకొల్లలు ఉన్నారు. సో అలాగా పిల్లలు కూడా విత్తనప్పుడు తీసుకొస్తే ఇది బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2000 చెప్పాను కదా, 95 నుంచి పుట్టిన పిల్లల్లో చూడండి, మనకు వాట్సాప్లోని, యూట్యూబ్లోని ఎన్నో వస్తున్నాయి. పిల్లలు మంచి మంచి ఒక జనరల్ నాలెడ్జ్ కానీ, లేకపోతే ఏమైనా చెప్పడం కానీ, ఒక ఆటలు కానీ, స్కేటింగ్ కానీ, రకరకాల ఆటల్లో పిల్లలు మంచి డెవలప్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు భూమి మీద. ఎందుకంటే భూమిని ముందుకి భూమిని ఉద్ధరించడానికి ఉద్ధరించిన సోల్సే రావాలి. చెప్తున్నారు కదా మనకి 1,44,000 మంది దేవతలు భూమి మీద ఆల్రెడీ జర్నీ పుట్టి ఉన్నారు, పెరుగుతున్నారు అని. సో అందుకే నేను గమనించిన దగ్గరికి 2000 సంవత్సరం నుంచి ఎంతమంది పిల్లలు ఆటల్లోనేటి, పాటల్లోనేటి, సంగీతం చూడండి ఎలాంటి పిల్లలు ఎలా పాడేస్తున్నారు. చిన్న పిల్లలు డాన్సులు వేసేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అప్పుడే మనకి ఎప్పటి నుంచో అది స్టార్ట్ అయింది. సో అందుకని ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ యోగులు పుడుతున్నారు. యోగులు పుట్టడానికి తల్లిదండ్రులు ఇద్దరూ యోగులయ్యి ఉండాలి. యోగులు కానప్పుడు ఏం జరుగుతుందంటే మనం చెప్పుకున్నాం, అబార్షన్స్ జరుగుతాయి, సిజేరియన్లు జరుగుతాయి, పిల్లల్లో భయాలు ఉంటాయి, ఆటిజం పిల్లలు వస్తున్నారు. పిల్లలు పెరుగుతూ ఉంటే చదువుల్లో చాలా పోటాపోటీ ఎక్కువైపోయింది. ఈరోజు పోటీని తట్టుకుంటూ వెళ్ళగలగాలి వాళ్ళు. ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడానికి ఇక్కడ ముందు పిల్ల 6 ఏళ్ళు 7 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి చక్కగా మనం ధ్యానం అందిస్తూ, మన పిల్లలు ఎల్లుండి చెప్పుకుందామండి. ఇంకా మన పిల్లలు ఎందుకు ధ్యానం చేయట్లేదు, ఎలా ధ్యానం ఇవన్నిటికి నేను చక్కగా పాసిబిలిటీగా ఉన్నవే అంటే జరుగుతుంది. ఆల్రెడీ నాకు చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ ఉంది. నేను ఎంతోమంది పిల్లల దగ్గరికి, పిల్లల తల్లిదండ్రులతో క్లాసులు చేయింపిస్తాను. ఆ ఎక్స్పీరియన్స్ మీద నేను షేర్ చేసుకుంటానండి మీతోటి. సో ఈరోజు మన టాపిక్ ప్రెగ్నెన్సీకి ముందు, మెచ్యూర్కి ముందు లేడీ ఎలా ఉండాలి, ఆ పరిస్థితులు మనమే తెచ్చుకోవాలి. మన పిల్లలు 50 సంవత్సరాల తర్వాత ఈవేళ రేపు అందరూ ఏమందిస్తున్నారంటే బీపీలు, షుగర్లు, ప్రాబ్లమ్స్ అందిస్తున్నారు. మన పిల్లలు 50 సంవత్సరాల తర్వాత కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఇప్పటి నుంచే ధ్యానం ఉండాలి వాళ్ళకి, ఇప్పటి నుంచే శాకాహారం ఉండాలి. ఆ పిల్లల గురించి మనం చూసుకొని అట్లా చక్కని నాలెడ్జ్తో పెరుగుతారు. ఆ సంగీతం అమెరికాలో చాలామంది పిల్లలందరికీ సంగీతము, డాన్స్ అయితే ఒక మంచి పద్ధతి అయితే అది ఉందండి. చక్కగా బాగుంది. ప్రతి ఇంట్లోని కూడా సంగీతమును ఆ డాన్స్ నేర్పిస్తున్నారు పిల్లలకి. జనరల్ నాలెడ్జ్ అన్నీ ఉంటున్నాయి బాగానే. అదొకటి చెప్పాలంటే అదొక విషయం బాగుంది. ఇంకా ఫుడ్ విషయంలోని తల్లిదండ్రులే పేషెన్స్ అనేవి రావాలి, ఓపిక అనేది కూడా వండి పెట్టడానికి కూడా రకరకాల మార్గాలు ఉన్నాయి. సో అదండి మనకి పిల్లలు ఎందుకు పుట్టరు అనే టాపిక్ని ఈరోజు మనం చెప్పుకున్నాము. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే స్వప్న మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా చాలా బాగా చెప్పినారు, బ్యూటిఫుల్. మనం చాలా సార్లు అదే మీరు ప్రతి ఒక్కదానికి మనము కనెక్ట్ అవ్వచ్చు. పిల్లల మీద కోపానికి వస్తాము, అన్నీ చేస్తాము, ఎందుకు అవ్వట్లేదు అన్నీ ఏదో ఏదో అనుకుంటాం కానీ అసలు విషయం మనము గ్రహించాం. బట్ చాలా మంచి నాలెడ్జ్ షేర్ చేశారు మేడం. రఘు, యా ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. హలో రఘు గారు చెప్పండి. చెప్పండి. నమస్తే లక్ష్మి మేడం, నమస్తే అండి.
బాబు నమస్తే అమ్మా. చెప్పండి బాబు. ఎక్కడి ఆ నుంచండి? మ- మేడం, నేను మా పేరెంట్స్ ఇక్కడ సుజాత నగర్ లో ఉంటారు. విజయలక్ష్మి విజయ్ కుమార్ రెడ్డి అని ఉంటారు కదా మేడం. నేను ఓకే. కలిసాను. బాబు కలిసాము. చెప్పండి. తెలుసు అమ్మ. ఓకే. మేడం, థ్యాంక్ యూ మేడం. మీ సెషన్ అంటే ఐ లైక్ ఇట్ వెరీ మచ్. యాక్చువల్ గా నేను కోఇన్సిడెన్స్ అనుకోలే, ఏంటో తెలియదు కానీ నేను ఫస్ట్ అసలు పిరమిడ్ దాని గురించి వచ్చింది కానీ ఏదన్నా క్లాస్ ఉన్నదంటే మీదే ఫస్ట్. అంటే అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇక్కడ డాలస్ లో ఉన్నప్పుడు నేను పేరెంట్స్ వచ్చాం. అదే నా ఫస్ట్ సెషన్ యాక్చువల్ గా ఇంట్రడక్షన్ టు పిఎంసి లాగా. మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ప్రతిసారి మమ్మీ వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాగ ధ్యాన మాతృత్వం గురించి మీతో మాట్లాడమని. సంభవం ఎందుకో అవ్వలేదు చాలా రోజులు. బట్ అనుకోకుండా ఈ రోజు లింక్ పంపించి క్లాస్ జాయిన్ అవుతారని అడిగితే అనుకోకుండా జాయిన్ అయితే ఇట్ వాజ్ యూ కోఇన్సిడెన్స్. సో థ్యాంక్ యూ ఫర్ దట్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. మిరాకిల్స్ ఏంటంటే ఒక 2 అవర్స్ బ్యాక్ నేను కారులో వస్తూను మీరు గుర్తొచ్చారు. అయ్యో లింక్ వీళ్ళకి ఎట్టాల్సింది కదా, వీళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా ఇంకొక మేడం ప్రెగ్నెన్సీ కూడా మేబీ ఉండొచ్చు, ఒక బేబీ ఉన్నారు కదా అనుకున్నానండి. నేను రియల్గా చెప్తున్నాను. కరెక్ట్గా అమ్మకు పంపించినట్టున్నాను లింక్. అమ్మకు పెట్టాను. మదర్ పంపించారు మేడం. అమ్మకు పెట్టాను. ఓకే బాబు చెప్పమ్మా. సో నా క్వశ్చన్ మేడం, సో టూ క్వశ్చన్స్. ఫస్ట్, మీరు యాక్చువల్ గా ఇందాక ఒక వీడియో మీరు చేసి అది షేర్ చేశారు జనరల్ గా, అంటే జస్ట్ ఫర్ అవేర్నెస్ అని చెప్పారు కదా. అది జనరిక్ గా షేర్ చేస్తారు మేడం ఎవరికైనా, లేకపోతే ఈజ్ ఇట్ సంథింగ్ ప్రొప్రైటరీ టైప్ అని అలా ఉందా? నేనే షేర్ చేశాను బాబు. ఏ వీడియో షేర్ చేశాను? పిల్లలు డిజిటల్ పేరెంటింగ్ గురించా అండి? ఆ పేరెంటింగ్ గురించి, అంటే మీ మీ కోడలు చేశారు, ప్లస్ బెంగళూరులో కూడా వాళ్ళకి షేర్ చేశారు మీరు అని చెప్పారు కదా. జస్ట్ పేరెంటింగ్ గురించి అది ఇంగ్లీష్ లో చేసి వీడియో ఉందమ్మా. అదే నేను పెడతాను. మేడం సారీ మేడం, ఇంటరప్ట్ కాదు. ఒక గ్రూప్ ఉంది మేడం, మీరు అది షేర్ చేస్తే ఆ గ్రూప్ లో పెట్టేస్తాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు. సో ప్రస్తుతానికి ధ్యాన మాతృత్వం అనే వాట్సాప్ గ్రూప్ ఉంది. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ప్లీజ్ జాయిన్ కండి. రిజిస్ట్రేషన్ లింక్ లో ఉంది. నేను ఇక్కడ కూడా పెడతాను లింక్. దాని ద్వారా బాబు మీ నెంబర్ నా దగ్గర ఉంది, నేను మీకు పెడతా. ధ్యాన మాత్రం అంటే ఏం లేదు, యూట్యూబ్లోకి వెళ్ళి డివైన్ పేరెంటింగ్ యూట్యూబ్ ఛానల్ అని కొడితే డివైన్ పేరెంటింగ్ ఓపెన్ అవుతుంది. చాలా వచ్చేస్తాయి. కాకపోతే అక్కడ మనది లోగో ఉంటుంది ఒకటి. ఓకే మేడం. ఓకే మేడం మనం వేసాం కదా దీని మీద లోగో వేసాం పెట్టామండి. అదొకసారి మీరు షేర్ చేయండి మేడం. ఆ లోగో ఉన్నది మన ఛానల్ అనమాట. అందులో మీకు చక్కగా ఒక 50 వీడియోలు ఉన్నాయి చేసి పెట్టిన. పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటి, ఎంతోమంది టీచర్సు, ప్రిన్సిపల్లు, తర్వాత డాక్టర్స్ ఇచ్చినవి. అందులో ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్ అన్నీ ఉన్నాయండి. ఎవరికైనా మీరు దాన్ని షేర్ చెయ్యండి. ఓకే షూర్ మేడం. ఓకే మేడం, ఇంకొక క్వశ్చన్. అంటే మేబీ ఈ టాపిక్ ఏమన్నా మీరు అంటే సెకండ్ ఆర్ థర్డ్ డే లో కవర్ చేస్తారేమో తెలియదు, బట్ జస్ట్ వాంట్ టు నో ఏంటంటే, అంటే ఇప్పుడు జనరల్ గా మా పాప ఇప్పుడు 3.5 years మేడం పాపకి. సో కొన్ని సార్లు మాట వింటది. మీరు అంటే సేమ్ థింగ్ లైక్ వాట్ ఎవర్ యూ సెట్ ఇన్ ద క్లాస్ అగైన్. బట్ కొన్ని సార్లు 2-3 times చెప్పినా, 4-5 times చెప్పినా సరే, అంటే ఇప్పుడు సపోజ్ స్కూల్కి వెళ్ళమన్నాం అనుకోండి పొద్దున్న, కొన్ని సార్లు అదే డే కేర్ కి ఏడుస్తుంది కొన్ని. బట్ సమ్ టైమ్స్ చాలా బాగా వెళ్తుంది. అంటే లైక్ ఈస్ దట్ సంథింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ దేర్? అంటే తను ఏదన్నా చెప్పాలనుకుంటుందని మేము అర్థం చేసుకోవాలా, లేకపోతే దానికి ఏదన్నా అంటే లైక్ ఈస్ దేర్ ఎ మీనింగ్ టు దట్? ఆర్ అలా ఆ ఒక్క విషయమే కాదు, అదే ఏదైనా ఇప్పుడు మేము చెప్పినా సరే కొన్ని బాగా అర్థం చేసుకుంటుంది, కొన్ని అర్థం చేసుకోవట్లేదు. అంటే ఈస్ దేర్ సంథింగ్ దట్ వీఆర్ మిస్సింగ్ టు అండర్స్టాండ్ అనా, లేకపోతే ఏమన్నా చెయ్యాలని ఊరికి జస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అడుగుతున్నాను క్వశ్చన్. అవునమ్మా. పిల్లలు ఒకటి ఎందుకు చేస్తారు అంటే, చెప్పాను కదా, కడుపుతో ఉన్నప్పటి నుంచి వినడము అనేది నేర్పించడము, చిన్నప్పటి నుంచి వినడము అనేది నేర్పించినప్పుడు ఇది వింటారు. అయినా కూడా పిల్లల్లో కొన్ని విషయాలు విన్నా ఇవి చేస్తూ ఉంటారు. ఒకటి, పెద్దవాళ్ళు వాళ్ళు చూస్తుండగా ఇంట్లో కొన్ని విషయాలు మనం ఎలాగైతే చేసేస్తుంటే మనల్ని వాళ్ళు అనుకరించేస్తారు. అలాగా కొన్ని మనం ఇంట్లోని మనం ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళు వినడానికి ఇష్టపడుకోము, డిస్కస్ చేసుకుంటాము, చాలా స్పీడ్గా చాలా ర్యాష్గా డిస్కస్ చేస్తాము. అవన్నీ వాళ్ళు గ్రహించేస్తారు. అదొకటి ఉంటుంది. రెండోది, వాళ్ళు పడుకునేటప్పుడు వాళ్ళు కొన్ని డ్రీమ్స్లోకి వెళ్ళిపోతారు పిల్లలు. బాగా వెళ్ళిపోయి లేచిన తర్వాత దాని ప్రభావంతో ఒకరోజు వెళ్తామంటారు, ఒకరోజు వెళ్ళమని
వాళ్ళు పేచీ పెడతారు. వాళ్ళని మనం సున్నితంగా డీల్ చేసుకోవడమేనమ్మా వాళ్ళని. తర్వాత రెండోది పిల్లలు దగ్గర మాత్రము మనం ఈ మాట్లాడుకోవడం అనేది చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయవలసిన పాయింట్ బాబు. అందుకోసం పిల్లలు ఇది చేస్తారు. రెండోది పిల్లలు అన్న పెంకితనం కొంచెం ఉంటుంది. శ్రీకృష్ణుడు అల్లరి చేస్తే మనం అల్లరివాడు, వెన్నెల దొంగ, పొన్నల దొంగ అని ఎంతో మెచ్చుకొని కృష్ణుడిని అయితే ముద్దు చేస్తాము. మన పిల్లల్ని మనం అలా అనుకొని మనం కృష్ణుడు లాంటి వాళ్ళ మన పిల్లలని మనం ఎప్పుడైతే అనుకుంటామో మనకి ముందు ఒక సహనం అనేది ఏర్పడుతుంది. అవగాహన అనేది మనకు రాను రాను పెరగడం మొదలవుతుంది. ఒక్కొక్క రోజు వాళ్ళు వెళ్ళము అనేటప్పుడు ఫ్రీగా వదిలేసేయండి. వాళ్ళు ఏమి ఇప్పుడు ఇంటర్, డిగ్రీ, డాక్టర్ సీట్లకి ఏమీ వెళ్ళిపోలేదు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టియకండి. నెమ్మదిగా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఆ ఫ్రీగా అనేదే పెంచడం అనేది చెప్పండి. మెల్లిగా నచ్చజెప్పి చూస్తాము, లేదా వాళ్ళు ఏదో అడుగుతారు ఇస్తాము. ఇన్ కేస్ కాకపోయినప్పుడు మరి ఫోర్స్ చేసి పంపకండి. ఓకే. ఓకే. షూర్ మేడం. మేడం అది. జస్ట్ ఫాలోఅప్ క్వెషన్ మేడం ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా పిల్లల దగ్గర మాట్లాడటం కొంచెం జాగ్రత్తగా ఉండాలని. సో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే మేబీ ఒక 1.5 year బ్యాక్ 2-3 times లైక్ వెన్ దేర్ వాస్ డిస్టర్బెన్స్ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్, లైక్ వి షౌటెడ్ ఎట్ ఈచ్ అదర్. అంటే నేను మా వైఫ్‌నని సో మా పాప అప్పుడు చూసింది. సో సమ్‌హౌ బట్ దట్ నెవర్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్. కానీ నేను ఎప్పుడైనా పొరపాటున ఇంట్లో నేను ఏదైనా గట్టిగా పిలిచినా, గట్టిగా అరిచినా సరే తనేంటంటే డోంట్ షౌట్ ఎట్ మామీ అని చెప్పి, అంటే లైక్ సమ్‌హౌ అది రిజిస్టర్ అయిపోయింది తన బ్రెయిన్‌లో. ఎన్నిసార్లు నేను చెప్పడానికి ట్రై చేసినా సరే ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు షౌట్ బట్ ఐ స్టిల్ లవ్ హర్ అని మామీ అని చెప్పడానికి ట్రై చేసినా సరే ఐ డోంట్ నో స్టిల్ షీ హ్యాస్ దట్ ఇన్ హర్ మైండ్ అని. అంటే ఐ డోంట్ నో అది మనం తీసేయగలమో తీసేయలేమో అని నా క్వశ్చన్ కాదు. బట్ హౌ టు కోప్ విత్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే ఇప్పుడు అంటే ఏంటంటే తన మైండ్ లో అది ఉండిపోయింది. అంటే నా భయం అని కాదు, బట్ ఏంటంటే ఎప్పటికైనా పెద్ద అయ్యేంత వరకు అది గుర్తు పెట్టుకుంది అనుకోండి, దట్ సంథింగ్ విచ్ ఇస్ డెఫినెట్లీ ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద, అంటే ఆ విషయంలో. సో హౌ డు వి డీల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, అంటే వాళ్ళ మెమరీ మీద కానీ లేకపోతే ఇలాంటివి ఎలా డీల్ చేస్తాం మేడం మనం? చక్కగా మంచి ప్రశ్న వేశారండి. చాలా మందికి ఉంటుంది. సో దీనికి ఏంటంటే మనం పాస్ట్ని గుర్తించాం కదా, మన తప్పిదాన్ని మనం గుర్తించాము. ప్రజెంట్ ఇంకా ఆ తప్పిదం చేయకుండా ఉండడం మొదటి పాయింట్. రెండోది వాళ్ళు పడుకునేటప్పుడు స్లీపింగ్ సజెషన్ ఇవ్వండి వాళ్ళకి. అమ్మా నువ్వు కోపం వద్దు తల్లి, నెమ్మదిగా చక్కగా మీరు నెమ్మదిగా మాట్లాడుతూ ఉండండి. ఫస్ట్ మీరు ఇద్దరు వచ్చేస్తాం, మనం ఆల్రెడీ మనకు తెలిసిపోయింది ఒక ట్రూత్ ఏంటి అనేది అర్థమైపోయింది కదా మనకి ఇంకా. కానీ వాళ్ళ మైండ్లో బ్లాక్ ఏర్పడిపోతుంది. అదే కదా చిన్నపిల్లలు పెంచడం అంటే. సార్ ఏం చెప్పారంటే ప్రపంచంలో అతి కష్టమైన పని పిల్లల పెంపకమే. సో అందుకని మీరు తను నిద్రపోయినప్పుడు తన చెవు దగ్గర మీరు వెళ్ళి ఒక వారం 10 రోజులు ఇంచుమించుగా మీరు, అమ్మ నువ్వు ప్రశాంతంగా ఉండి తల్లి, కోపంగా మాట్లాడద్దు, నెమ్మదిగా మాట్లాడు, ఏదైనా నెమ్మదిగా విషయాన్ని నెమ్మదిగా చెప్తుండని చెప్పేసి మీరు చెప్పండి. స్లీపింగ్ సజెషన్ అంటారు, అన్నిటికీ ఇచ్చికండి. ఓన్లీ అంటే చాలామంది ఇది చెప్పినప్పుడు ఏం చేస్తారంటే నువ్వు బాగా చదువుకో, నువ్వు స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకో, నీకు మంచి ఈ డ్రెస్సే నీకు బాగుంది, నేను కొన్ని డ్రెస్సల్లో నువ్వు వేసేసుకో, ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. అందుకే ఇది ఎప్పుడు బయట పబ్లిక్గా చెప్పను నేను, వాళ్ళకి దీనిగా చెప్తున్నాను. ఇది మీరు ఇంక మిగతా వాటికి ఏటికి వాడొద్దండి. అక్కడ ఏది మనకు అత్యంత అవసరమో దానికి మాత్రమే వాడాలి. పిల్లల పెంకుతనాన్ని అది కృష్ణుడిగా తీసుకోండి. పిల్లలు పెంకుతనం చేయకపోతే మనం చెయ్యం కదా, వాళ్ళే కదా చేస్తారు. దాన్ని శాంతంతో చూడడం మనకు కావాలి. రెండో చెప్పాను కదా, ఇక్కడ అమెరికాలో పిల్లలు పెంచడం అంటే కొంత ఛాలెంజెసే. ఎందుకంటే ఇక్కడ అందరూ ఎక్కడికక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువ. పిల్లల దగ్గర ఒక ఆత్మ పదార్థాన్ని పెంచినప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు అసలుకి. మరి అది తప్పదు. ఇంక ఇక్కడ మనం ఈ మూమెంట్లో ఉన్నాం కనుక మీరు స్లీపింగ్ సజెషన్తో సరి చేయండి. మీరు ఇలా ఈ రోజు నుంచి ఒక వారం రోజులు చెప్తే తను అలాగా షౌటింగ్ తగ్గిస్తారండి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ రఘు గారు. సో మేడం, ఈ స్లీపింగ్ సజెషన్ అనేది ఎనీ ఏజ్ ఆఫ్ కిడ్కి ఇవ్వచ్చా? ఓన్లీ పర్టికులర్ ఏజ్? లేదు, 14 సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళు పడుకుండిపోయిన తర్వాత వాళ్ళ చెవు దగ్గర మనం చెప్తాము. ఇంకా అక్కడి నుంచి కూడా ఏం చేస్తాము అంటే ధ్యానంలో మనం కూర్చొని ఆ సోల్కి మనం చెప్పుకోవడమే. నాన్న నాకు తెలియక నేను చిన్నప్పుడు అలా ప్రవర్తించాను,
సారీ అని చెప్పేసి ఆ సోల్కి మనం, ఎందుకంటే సోల్కి అక్కడ ఏజ్ ఉండదు. మనం ఆ పాస్ట్లోకి వెళ్ళి అక్కడ కడుపు మనం హూంబులో ఉండేటప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో మనం థింక్ చేసుకుని హూంబులో బేబీకి చెప్పాలి అక్కడ మనం. ఇది న్యూటన్ సార్ వాళ్ళు చాలా బాగా చేయిస్తారండి. న్యూటన్ దగ్గర శిష్యురాలు నిర్మలా మేడం ఉన్నారు. నేను సెషన్లోకి పిలిచినప్పుడు ఆమె చేశారనమాట. ఇది చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ఇది చాలామంది కొడుకులు పెద్దవాళ్ళు అయిపోతారు, చెప్పిన మాట వినరు, శాకాహారంకి రారు. వీళ్ళని మదరు గర్భంలోకి తెచ్చుకొని బేబీని అక్కడ గర్భంలో సోలుకి మనము మన తప్పిదాన్ని ఒప్పుకొని చెప్పుకుంటే సెట్ అయిపోతారు. కొంత సెట్ అవుతుంది. నేనైతే అది గమనించాను, నేను చూడడం కూడా జరిగిందనమాట అది. దట్స్ నైస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్ ఉందా? యా నవ్య. మేడం అది మేడం మాది వైజాగేనండి. ఓకే ఓకే మేడం, మీరు చెప్పండి, నా పర్వాలేదు. పేరు నవ్య అండి. మేడం ఓకే ఒక అంటే సజెషన్స్ ఏం కావాలంటే, పిల్లల్ని ఎలా మనం ఇంట్రెస్టింగ్గా చెప్పి మెడిటేషన్కి కూర్చోపెట్టాలో అలాంటి కొన్ని టిప్స్ అయినా చెప్పండి మేడం. అంటే పేరెంట్స్గా కూర్చుంటున్నాం, ఫస్ట్ థింగ్ అది జరుగుతుంది. కానీ అవును పిల్లలు కూడా అంటే అలా కళ్ళు మూసుకుని కూర్చోవడం బోరు, ఏం చేయాలి అని అడుగుతుంది నా కూతురు. సో అవును అసలు ఈయన టిప్స్ అంటే ఏం 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 మంచి కబుర్లు చెప్పచ్చు, ఎలా దానివల్ల బెనిఫిట్స్ దానికి తెలుసు, కానీ అది కూర్చోవడం బోర్ అంటుంది. అవును అవును అది మంచిది అన్న ఫీలింగ్ అయితే దానికి వచ్చింది, కానీ బోర్ అని అంటుంది. అలా ఏదైనా రేపు కానీ ఎల్లుండి కానీ ఒక్కసారి కవర్ చేయండి మేడం. తప్పకుండా. మరి మనం పెట్టిందే అందుకే తల్లి. ఓకే. ఎన్ని సంవత్సరాలు పాపకి? 9 ఏళ్ళు మేడం. 9 ఏళ్ళు. ఏమి లేదండి, ఒకటే పక్క వాళ్ళ పిల్లల్ని ఉద్ధరిస్తే మన పిల్ల ఉద్ధరింపబడుతుంది. అంటే పక్క వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి చక్కగా మీరు ప్రతిరోజు వారానికో ఒక్కరోజు వాళ్ళతో వీళ్ళతో మెడిటేషన్ క్లాస్ కండక్ట్ చేయండి. ఓకే మేడం. చేసి పిల్లలకి ఇష్టమైన ఫుడ్ చేసి పెట్టినప్పుడు పిల్లలు మీ దగ్గర ఇంట్రెస్ట్గా కూర్చుంటారు. మీ దగ్గర పత్రిసారు పిల్లలు తీసుకొని వస్తే పిల్లలకి అక్కర్లేదు, మీరు తీసుకెళ్ళిపోయిన తల్లిదండ్రుల్ని, అంటే చిన్నపిల్లలు ఈవెన్ 5, 6, 8 సంవత్సరాల పిల్లల వరకు తల్లి దగ్గర ఉంటే సార్ దెబ్బలాడి పంపించేస్తారు. పిల్లలకి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఆడుకోవడానికి ఒక ప్లేసు మంచిగా వాళ్ళకి కావాలి, కానీ వాళ్ళకి ధ్యానము సత్సంగాలు ఇన్నోటి అక్కర్లేదు. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ మాత్రం వాళ్ళకి కావాలి, ఎక్కువ అక్కర్లేదు వాళ్ళకి. కానీ ఆ 10 మినిట్స్ చేయడానికి మన దగ్గర వాళ్ళు ఉండరు. అందుకే మ్యూజిక్ మంచిది పెట్టినప్పుడు వాళ్ళు అలా ధ్యానంలోకి వెళ్ళిపోతారు. రెండోది, మీరు ఎదురుగుంటా కూర్చొని సజెషన్ ఇస్తూ ఉండండి. మీరు ధ్యానంలోకి వెళ్ళిపోతే వాళ్ళు లేచిపోయి కళ్ళు ఇలాగ అంటుంటారు, వెళ్ళిపోతుంటారు, ఇవన్నీ చేస్తారు. మీరు ఎదురు కూర్చోబెట్టి మీరు వర్డ్స్ చెప్తూ ఉంటే తను ధ్యానం చేయమని, మీరు వర్డ్స్ ఆపేసే వరకు తను చేయమని చెప్పండి. చేస్తే చేశారు, లేకపోతే పిల్లల్ని మాత్రం ఇంట్రెస్ట్తో చేస్తారు వాళ్ళు. పక్క వాళ్ళ పిల్లల్ని అందరినీ కూర్చి మీరు శని ఆదివారం అయినా వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తెచ్చి వాళ్ళకి కూర్చోబెట్టి ధ్యానం చేయించి వాళ్ళకి మంచి స్టోరీస్ చెప్పండి. ఇది ఒకటే కాదు, వాళ్ళకి సినిమా డాన్సులు వేయించండి వాళ్ళతోటి. నెక్స్ట్ వీక్ ఏం డాన్సులు చేస్తామో చెప్పండి. పిల్లల్లో ఆ ఇంట్రెస్ట్ అనేది రప్పించడానికి మనం ఇలా చెప్పినప్పుడు వాళ్ళు మీ పిల్లలతో కలిసి, మీ పాప వాళ్ళతో కలిపి కొన్ని రోజులకి మీ పాపని గైడ్ చేయించండి పాపతోటి. నువ్వే టీచర్ అమ్మా, నువ్వే వాళ్ళకి మెడిటేషన్ చేయించమని పాపని వాళ్ళతో మెడిటేషన్ చేయించమనండి. మేము మా పిల్లలకి అలాగే చేస్తామండి. చక్కగా వీళ్ళకి లీడర్షిప్ ఇచ్చేసరికి ఒక ఇంత లావు అయిపోతారనమాట. అయిపోయి చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి ధ్యానం, బ్రీతింగ్ అబ్జర్వేషన్ ఇవన్నీ వాళ్ళు చెప్తూ చేస్తారనమాట. అలాగా పక్క పిల్లలతోటి మన పిల్లలతో చేయించడం అనేది ఫస్ట్ అది చేయండి. చక్కగా వాళ్ళు చేస్తారండి. వాళ్ళకి 10 మినిట్స్ మెడిటేషన్ చాలు. 8 సంవత్సరాలు 10 మినిట్స్ చాలు. మీరు మామూలుగా ఇంట్లో మీరు గైడ్ చేయండి, తనతో కూర్చోవడం కాకుండా గైడ్. ఓకేనండి. ఇప్పుడు యూట్యూబ్లోని LULLY లుల్లబే అని ఒక మ్యూజిక్ వస్తుంది, అది చాలా బాగుంటుంది పిల్లలకి. మీరు పెట్టారో చూసారో లేదో, మంచి ఒక ఈ శబ్దంలో వస్తుంది, చాలా బాగుంటుంది. అది పెడితే పిల్లలు చాలా మటు పడుకుండిపోతారండి, మంచిగా పడుకుంటారు. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నవ్య. థ్యాంక్ యూ. వండర్ఫుల్ క్వశ్చన్. యా ఇంకెవరైనా ఏమైనా ఫ్రెండ్స్, క్వశ్చన్? అది ధ్యానమాతృత్వము లింక్, యూట్యూబ్ లింక్ మన చాట్ లో ఉంది. అట్లాగే ధ్యాన మాతృత్వం వాట్సాప్ లో కూడా పెట్టారు, గమనించండి. దాంట్లో రకరకాల వీడియోస్ అవి ఉన్నాయి. దాని తర్వాత లావణ్య లక్ష్మి మేడం ని కూడా ధ్యాన మాతృత్వంలో యాడ్ చేయవా మేడం? నెంబర్ మిస్ అయింది నా దగ్గర. సో ఓకే, సరే. అలాగే తర్వాత ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ ఒక మనవే అండి, మేము పెద్దవాళ్ళు అయిపోయాము, మాకెందుకు ఈ సబ్జెక్ట్ అని ఎవ్వరూ అనుకోవద్దండి. ఫస్టే చెప్పాను నేను కూడా. ప్రతి ఒక్కరిమి మనకి నాలెడ్జ్ తెలిస్తే పక్క వాళ్ళకి అందిస్తాము.
అమ్మా మంచిగా సబ్జెక్ట్ ఉందమ్మా నువ్వు ధ్యానం ప్రెగ్నెన్సీ లేడీకి మనం ఈ 4 రూల్స్ ఉంటాయి, రేపు చెప్పుకుంటామండి. ఈ 4 చెప్పేసరికి వాళ్ళు చాలామంది ఇంకా పిల్లల కోసము అందరూ పాటిస్తున్నారనమాట దీన్ని. రియల్‌గా మామూలుగా చేయలేని వాళ్ళు కూడా పిల్లలు బావుంటారంటప్పటికి ఇది మనం వినడం మొదలుపెడుతున్నారు. ఇవన్నీ వింటున్నారు. ఎంతోమంది చేంజెస్ అయ్యారు కూడా. అందుకని దయచేసి ఈ 3 రోజులు మీరు వినండి. అలాగే వచ్చేవాళ్ళు ఎవరున్నా రేపు, ఎల్లుండి కూడా రమ్మని అందులో లింక్ పంపించండి అందరికి. యాహ్! యెస్ మేడం. ఓకేనండి. యాహ్! ఇక్కడ మనకి ఆహ్, చిన్న మన ప్రెగ్నెంట్ అమ్మాయిలు ఉన్నారు. ప్రెగ్నెంట్ కావాలి అనుకునే అమ్మాయిలు ఉన్నారు. సో, ఇవాళ ఒక్కరోజు చూసి ఏదో అనుకోకండి. 3 రోజులు రండి. మేడం మంచిగా మేడం ఒక రిక్వెస్ట్ లోపలికెళ్ళి అడగాలనిపిస్తుంది మేడం. చె ఆహ్, అడగండి మేడం. మీరు రేపు, ఎల్లుండి ఆహ్, ప్రెగ్నెంట్‌గా ఉన్నవాళ్ళు అందరి కోసం ధ్యానం అంటే ఫ్లూట్ ఒక్కటే కాదు. కూర్చోబెట్టి వాళ్ళందరితోని కనెక్ట్ చేపియండి. తప్పకుండా. యాహ్! సో, తప్పకుండా రేపు మేమందరం గూడా ధ్యానం జేస్తాం. మీరు జెప్పింది నేను గూడా నాకు కూడా ఈ ముందు నేను చేయిస్తాను తప్పకుండా. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు దెలిస్తే బావుండు. నేను గూడా వేరేలాగా ఉండేదాన్ని అని చాలా సార్లు అవును. అనుకుంటారు. అనుకుంటాం. ఎవరైనా ప్రెగ్నెంట్ అయితుంటే గూడా వాళ్ళ వెనకాల పడుతున్నాను. వినండి, వినండి. మా చెల్లెళ్ళిద్దరూ ప్రెగ్నెంట్ ఉన్నారు. వాళ్ళకి ఓకే. ఓకే. వాళ్ళని ఆహ్, మీ వాళ్ళకి చెప్తున్నాను. వచ్చినారు, జాయిన్ అయ్యారు, వింటున్నారు, చేస్తున్నారు. ఓకే. సో, ఇంకా హ్మ్. యాహ్! ఇంకా ఎవరైనా అందరికి మేడం చెప్పినట్టు మనందరం తల్లులమైపోయి, మన పిల్లలు పెద్దవాళ్ళయిపోయినా పర్వాలేదు. రా ఇంకా స్టిల్ దేర్ ఈస్ లాట్ ఫర్ అస్ టు లెర్న్ అండ్ ఫర్ అస్ టు డూ. ఆహ్, సో, ప్లీజ్ ఎవరు మిస్ అవ్వకండి. 8 సీఎస్‌టీ, 9 ఈఎస్‌టీ, 6:30 ఐఎస్‌టీ. ఆ టైంలోనే జాయిన్ అవ్వండి. మేడం మనకి మంచిగా మన పిల్లలకి, మన వాళ్ళకి కనెక్ట్ చేసి ధ్యానం చేపిస్తారు. సో, అది చాలా బావుంటది. అందరం కలిసి చేసినప్పుడు డెఫినెట్‌గా మీరందరూ తప్పకుండా నేను మేడం తరఫున నేనే చెప్పేస్తున్నా. ఎందుకంటే నాకు అప్పటినుండి అదే వస్తుంది. మేడంని అడిగి ధ్యానం చేపించుకోవాలి అని. తప్పకుండానండి. ఆ! ఫ్లూటు అండ్ సింగింగ్ బౌల్ ఉంది. ఓంకారనాదంతోటి కూడా ధ్యానం మనకి రేపు మంచిగా మనం ఈరోజంటే కొంత సడెన్‌గా నాకు ఇల్లు దగ్గరికి ఎళ్ళాల్సొచ్చింది. హ్మ్. యాహ్! కార్‌లో యాహ్! ఉన్నాను. రేపు చక్కగా మనం కూర్చొని అందరూ టైంకొచ్చేద్దామండి. కూర్చుందాం. యాహ్! ఇంకా ఎవరికైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే కూడా ప్లీజ్ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కానీ, కజిన్స్, ఫ్యామిలీ ఎవ్వరికైనా కానీ. అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాట్సాప్ లింక్ ఇక్కడ ఉంది. జాయిన్ అవ్వండి. సో దట్ ఈ రికార్డెడ్ సెషన్ పెడతాము. మళ్ళీ మనం వినడానికి ఎప్పుడైనా ఇంక దేనికైనా గానీ. ఇంకా ఏమన్నా క్వెషన్స్ ఉన్నా గానీ గ్రూప్‌లో అడగొచ్చు. మేడం కూడా ఉంటారు. మేడం మీకు ఆన్సర్స్ ఇస్తారు. యాహ్! థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. లక్ష్మి మేడం. మళ్ళీ మిమ్మల్ని గుడ్ టు సీ యూ బ్యాక్ హియర్ మన నాష్‌విల్ వస్తున్నారు గదా! వస్తాను మేడం తప్పకుండా. యాహ్! మీ దగ్గరికే వస్తాను ముందుగా. మనం మంచిగా ట్రెక్కింగ్ చేయాలనిపిస్తుంది నాకు మీ దగ్గర. డెఫ్ చూద్దాం. డెఫినెట్‌గా మేడం. మేము గూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ట్రెక్కింగ్ లాంటిదేదో పెట్టుకుందాము. యాహ్! క్లాసులు ఎప్పుడు ఉంటాయి, అవుతాయి అవి. సో, అలాగే రేపు, ఎల్లుండి ఆ! కూడా రండి. 3 రోజులు అయిన తర్వాత అప్పుడు ఎవరు నాతో ఇంకా పర్సనల్‌గా ఈ 3 రోజులు వినేసరికి అందరికి ఒక క్లారిటీ వస్తది. విషయాల పట్ల ఒక ఐడియాలొస్తాయి. ఇంకా మొన్న ఏమైనా పెట్టామా? ఆ! సారీ. ఉండేట ఆ! ఉండేటప్పుడు మళ్ళీ మనం అప్పుడు నేను వేరుగా మీతోటి అప్పుడు మాట్లాడతానండి. నా ఫోను నంబర్ అది కూడా నేను షేర్ చేస్తాను అప్పుడు 3 రోజులు అయిన తర్వాత. ఓకే మేడం అండి. ఒక వీణా మేడం మెసేజ్ ఆ! పెట్టారు. థాంక్ యూ సో మచ్ లక్ష్మి మేడం. నాకు నిన్న ఒక ఇంట్యూషన్ వచ్చింది. దానికి కన్ఫర్మేషన్ కోసమే మీరు ఒక ఏంజెల్ వచ్చారు. అది ఏందంటే పిల్లల్ని అడాప్ట్ చేసుకొని పెంచటాన్ పెంచమని మెసేజొచ్చింది మెడిటేషన్‌లో. ఇట్ వాస్ వండర్‌ఫుల్. మీరే అదే సబ్జెక్ట్ చెప్పారు ఈరోజు. చాలా చాలా థాంక్ యూ. బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. వీణా మేడం పెట్టారు. ఓకే. ఓకే. గుడ్ అమ్మా వీణా గారు. ఆహ్, మనకి వచ్చిన మెసేజు మనము 2 రకాలుగా చూసుకుంటాము.
ఒకటి స్పిరిచువల్ పిల్లల్ని పెంచడం అనేది ఉంటుంది. 2 బేబీని పెంచడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే స్పిరిచువల్ చిల్డ్రన్స్‌ని మనం అంటే ధ్యానాన్ని కొత్త వాళ్ళకో లేకపోతే ఇలా వెయిటింగ్‌లో కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ధ్యానం అందించినప్పుడు రియల్‌గానే వాళ్ళకి బేబీ వస్తది. రావడానికి మొదటి చాయిస్. రెండవది ఆల్రెడీ సేవలు చేస్తూ ఇప్పుడు అని చెప్పాను కదండీ! పిల్లలు లేనప్పుడు ఎన్ని రకాల సేవలున్నాయో అక్కడెక్కడో బ్లాక్ ఉంటది. ఉండేటప్పుడు ఆ బ్లాక్‌ని మనం సరి చేసుకుంటే సరే, లేదు రెండవది ఏంటంటే బేబీని తెచ్చి పెంచుకోవడమే. డైరెక్ట్‌గా మనకి ఒక డ్రీమ్ ఇవ్వబడదు. దానికి వేరే రీజన్స్ కూడా ఉంటాయి. డీకోడ్ చేసుకోవాలి వాటిని. బేబీని తెచ్చి పెంచుకోమన్నారు అంటే ఇంకా ఎవరినో తీసుకొచ్చి మనం ధ్యానం వాళ్ళని మన పిరమిడ్‌కో మన ఇంటికో తీసుకొచ్చి వాళ్ళకి ధ్యానం నేర్పించి ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేదా ఒక వ్యక్తి తపనున్న వ్యక్తి వెయిట్ చేస్తూ ఉండొచ్చు. వాళ్ళని తెచ్చుకొని మనం ఇంటికి తీసుకొచ్చి ఆ ధ్యానం చెప్పడము అనేది బేబీని పెంచుకోవడము అనేది అన్నమాట ఇక్కడ. ఆ తర్వాత సెకండ్ ఉంటుంది. అది చేస్తాము. అది చేసినప్పుడు రియల్‌గా రావాల్సిన బేబీ వచ్చేస్తుంటది. అదొక మెథడ్. రెండోది ఇంకా అదంతా కాదు బేబీని తెచ్చి పెంచుకుంటారంటే ఓకే. దట్స్ ఓకే అది. డ్రీమ్ డైరెక్ట్‌గా ఒకటే వీణా గారు చెప్పదండి ఇప్పుడు. ఓకే అండి. వీణా గారు ఎక్కడుంటారో అడుగుతున్నాను. వీణా ఫ్రమ్ సూరత్. సూరత్. ఓకే. 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 థ్యాంక్ యూ అండి వీణా గారు. సో ఓకే. ఓకే అమ్మా. మీకు ఆన్సర్ వచ్చిందనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ అందరికీ. సో అందరికీ శుభరాత్రి. ఇంకా శుభోదయం. హ్యావ్ ఎ గుడ్ రెస్ట్ ఓకే. ఆఫ్ డే. మళ్ళీ రేపు అందరం మళ్ళీ కలుద్దాము. సో అందరూ టైంకి రండి. చక్కటి ధ్యానం చేసుకొని అంతకన్నా చక్కనైన జ్ఞానాన్ని తీసుకుందాం మేడం దగ్గర నుండి. సో అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ. మేడం. అద్భుతంగా నాకు చక్కని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ టీమ్‌కి చక్కగా ఆత్మాభివందనాలు. ఓకే అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మీకెవరైనా క్వెషన్స్ ఏమన్నా ఉంటే యూ కెన్ డైరెక్ట్‌లీ కనెక్ట్ టు మేడం ఆర్ యూ కెన్ లెట్ మీ నో. ఐ కెన్ గివ్ యూ మేడం. ఐ మీన్ పాస్ట్ ఇయర్స్. సో మీరు అడగొచ్చు. ఇక్కడ అన్ని ఎలాంటి క్వెషన్స్ ఉన్నా అడగండి. వేరే వాళ్ళకి గూడా అది ఆన్సర్‌గా వస్తది. సో థ్యాంక్ యూ.